సో ఈ వాసుచల వెల్త్ టాక్స్ లో నేను ప్రతి వీక్ కూడా డిఫరెంట్ డివిజన్స్ నుంచి డిఫరెంట్ పీపుల్ ని ఇన్వైట్ చేస్తున్నాము. ఈ రోజు అయితే కనుక ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్. ప్రుడెంట్ నుంచి నేను రమేష్ గారిని ఇన్వైట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. మ్యూచువల్ ఫండ్స్ ఫాస్ట్ గా గ్రో చేయాలంటే మీరు జనరల్ డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చే ఐడియా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏది సేల్ చేయాలన్నా కూడా కరెక్ట్గా చెప్తే అస్సలు సేల్ కాదు, 100% అక్కడ మ్యానిపులేషన్ చేయాలి అనేది నేర్పించారు. స్టాక్ మార్కెట్లో ఒక రోజు ఒక కస్టమర్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పీరియడ్ 2.5 lakhs పోగొట్టుకున్నారు. నా శాలరీ వచ్చేసి 7,500. మ్యూచువల్ ఫండ్లో కమిషన్ తక్కువ ఉంటుంది అని ఒక అపోహ. అందుకని చెప్పేసి స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం కస్టమర్లకి చాలా కష్టం. ఇక ఒక్కటే డిసైడ్ అయినండి, కస్టమర్ల డబ్బులు పోగొట్టే దగ్గర నేను ఉండదు అని డిసైడ్ అయ్యాను. ఇమ్మీడియట్గా అక్కడ సేల్స్ నుండి నేనైతే బాగా విన్నాను, మ్యూచువల్ ఫండ్ ఈజ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అని నేను నమ్మాను. టుడే వీఆర్ మేనేజింగ్ అరౌండ్ 2,800 crores ఇన్ ఏపీ తెలంగాణ. సేమ్ ఇదే 100 rupees మీరు బ్యాంక్ లో పెట్టుకున్నారనుకోండి, సేవింగ్ బ్యాంక్ లో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది? 3% అలా ఉంది. ఇందులో మనకు 5 to 6% వస్తుంది. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కి నాకు తెలిసి 30%, 40% కమిషన్స్ కూడా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా కమిషన్స్ ఉంటాయి? మ్యూచువల్ ఫండ్ లో కమిషన్స్ ఎందుకు మీరు మ్యూచువల్ ఫండ్స్ రికమెండ్ చేయాలని చెప్తారు? మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పనిచేయడం మూలంగా సొసైటీ కన్నా బెనిఫిట్ ఉందని అంటారు. ప్రతి ఒక్కరు ఈ మధ్యలో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలియదు కానీ ఎస్ఐపి కడతాను అని అంటున్నారు. అంటే ఎస్ఐపి ఇస్ డిఫరెంట్ అని అనుకుంటున్నారు, బట్ ఎస్ఐపి వీఆర్ మేనేజింగ్ రఫ్లీ 1.5 lakh crores. సబ్జెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కస్టమర్ దగ్గర కూర్చున్నప్పుడు ఆయనకి కరెక్ట్ ప్రోడక్ట్ ఇవ్వలేదు అనుకోండి, డైరెక్ట్ మేము ఆ యాప్స్ లో చేసుకుంటామని చెప్పి జీరోదా అని గ్రో అని అందరూ కూడా ఆన్లైన్లో చూస్తారు. అంటే లైక్ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి చూడండి, మనీ కంట్రోల్ అని, వాల్యూ రీసెర్చ్ అని, ఇందులో పాస్ట్ రిటర్న్ చూస్తారు. కానీ నేర్చుకోకుండా ఎవరికి మ్యూచువల్ ఫండ్స్ అనేది అడ్వైజర్ అది రికమెండ్ చేయడం ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే ఇది ఈక్వల్ టు లైక్ డాక్టర్ ప్రొఫెషన్. మనందరికీ ఇన్సూరెన్స్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ ఇవన్నీ జనరల్గా తెలిసినవే ఉంటాయి. అండ్ అవుట్ ఆఫ్ దట్ మనం చూసుకుంటే కనుక కొంచెం అడ్వాన్స్ వచ్చి మ్యూచువల్ ఫండ్స్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ మధ్య షేర్ అవుతుంది, బట్ దాని గురించి ఈ రోజు కొంచెం ఇన్ డీప్ గా తెలుసుకుందాం. సో ఒకటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ డీప్ అండర్స్టాండింగ్ అనేది ఒకటి. రెండోది అసలు మీరు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయ్యి అండ్ వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ ఎలా అనేది కూడా నేను దీనిలో ఇంటర్వ్యూ చేస్తాను. ఈ రిలేటెడ్ ఏంటంటే జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ మీద చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి, అవన్నీ మనం క్లియర్ చేద్దాం. సో ఈ వాసుచల వెల్త్ టాక్స్ లో నేను ప్రతి వీక్ కూడా ఒక పర్సన్ ని ఇన్వైట్ చేస్తున్నాను. అండ్ మేబీ లా రిలేటెడ్ కానీ, హెల్త్ రిలేటెడ్, డాక్టర్స్ రిలేటెడ్, ఇలా డిఫరెంట్ డివిజన్స్ నుంచి డిఫరెంట్ పీపుల్ ని ఇన్వైట్ చేస్తున్నాము. ఈ రోజు అయితే కనుక ప్రుడెంట్ నుంచి నేను రమేష్ గారిని ఇన్వైట్ చేశాను. అండ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్. ఎంటైర్ బిజినెస్ లో ఒక 20 people ఫేవరెట్ ఉంటారని అనుకుంటే ఈ విల్ కమ్ అండర్ ఫస్ట్ 5. సో ఆయన ఇన్వైట్ చేసాము. సో లెట్స్ సీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ చెప్పండి సార్. ఫైన్ అండి. రమేష్ గారు, మీరు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఈ ప్రుడెంట్ లోకి ఎలా వచ్చారు? థ్యాంక్ యూ సార్. ఇది వచ్చేసి చాలా అంటే నా జర్నీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ నాకే ఉంది. ఎందుకంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ అనేది బ్యాక్ ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్. కరెక్ట్. నాకు వచ్చేసి చిన్నప్పటి నుండి కూడా స్టాక్స్ అంటే బాగా ఇష్టం అండి. చిన్నప్పుడు అంటే లైక్ ఈవెన్ 9th class నుండి కూడా నేను అప్పట్లో ఎవ్రీడే న్యూస్ పేపర్ వస్తుంది కదా, ఎవ్రీడే బిజినెస్ పేపర్ ఓపెన్ చేసి వేరే ఏం చూడను, స్టాక్స్ అప్పట్లో ఏలో ఆంధ్ర బ్యాంక్ నిన్న ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది, అలా చూడటం అలవాటు అనమాట. అలా చూస్తూ డిగ్రీ అయిపోయినాక అంటే లైక్ స్టాక్ మార్కెట్లోకి ఎలా వెళ్ళాలి అనేది నాకు తెలీదు. వచ్చి హైదరాబాద్లో ఒక జాబ్కి జాయిన్ అయ్యాను. ఎయిర్టెల్లో పోస్ట్ పెయిడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను. స్టార్టింగ్లో ఒక 2.5 years వర్క్ చేశాను.
గాడ్ గ్రేస్ నేను ఎక్కడ వర్క్ చేసినా కూడా ఉన్న మెంబర్స్లో టాప్లో అయితే వచ్చేసాను. అక్కడ 80 మెంబర్స్ ఉండే, 80 మెంబర్స్లో విత్ ఇన్ 8 monthsలో ఐఎమ్ ద టాపర్ అండి. బట్ ఒక వెల్దీ అండి, నేను ఏది చేస్తున్నానో కరెక్ట్గా నా మనసుకి, అంటే పని అయితే హార్డ్ వర్క్ చేసేవాడిని, బట్ ఎందుకో మనస్ఫూర్తిగా అంటే లైక్ లోపల హార్ట్ఫుల్ చేస్తున్నట్టు అనిపించకపోయేది. సరే ఆఫ్టర్ 2.5 years తర్వాత గ్యాప్ వచ్చేసింది. అంటే లైక్ ఐ వాంట్ టు చేంజ్ ద ఇండస్ట్రీ. తర్వాత అక్కడ నుండి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి వెళ్ళాను. విత్ ఇన్ ఒక 2 months వర్క్ చేశానండి. కానీ అక్కడ నాకు అసలు ఆ వర్క్ అనేది చేయడం నచ్చలేదు. ఎందుకు అంటే కనుక ఇన్సూరెన్స్లో అంటే అందరూ అలా అని కాదు, అక్కడ నేను ఎక్కడ సేల్ చేశాను, ఏది సేల్ చేయాలన్నా కూడా కరెక్ట్గా చెప్తే అస్సలు సేల్ కాదు, 100% అక్కడ మ్యానిపులేషన్ చేయాలి అనేది నేర్పించారు. విత్ ఇన్ 2 monthsలో నాకు అది నచ్చలేదు, బయటకు వచ్చేసాను. ఇక అలా నేను వెతుకుతూ ఉంటే ఒక ఫ్రెండ్ ఉండి షేర్ మార్కెట్లో జాబ్ ఇప్పించాడు. ఫస్ట్ మై జాబ్ ఈజ్ అట్ ఇండియా బుల్ సెక్యూరిటీస్. ఇందులో జాబ్లో జాయిన్ అయ్యాను. హార్డ్లీ 8 monthsలో జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు అసలు నాకు ఏమీ తెలియదు. షేర్స్ ఒకటి తెలుసు, బట్ క్లయింట్ని ఎలా తీసుకురావాలి, డిమాట్ అకౌంట్ అంటే ఏంటి, ఎలా ఓపెన్ చేయాలి, అవి కూడా ఏం తెలీదు. అండ్ అక్కడ ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నన్ను ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటారో ఇక్కడ హెడ్, ఇండియా బుల్స్లో ఏపీ తెలంగాణ హెడ్ రిజెక్ట్ చేసేసారు. అయితే అక్కడ ఉన్న నా బాస్, ఫస్ట్ ఈక్విటీ బాస్, ఆయన హామీ మీద నన్ను తీసుకున్నాడు, నేను చూసుకుంటాను అని చెప్పేసి. బట్ అక్కడ కూడా హార్డ్లీ నేను వర్క్ చేసింది 8 months. బట్ విత్ ఇన్ 4th month నుండి నేను టాపర్ అయిపోయానండి. ఎందుకంటే ఐ లైక్ ద ఫీల్డ్. అండ్ ఒకటే నేను నమ్ముతాను, ప్యాషన్తో ఏ వర్క్ చేసినా కూడా ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారండి. అది నేను నమ్మాను. అండ్ అది స్టాక్ మార్కెట్ అనేది నాకు చాలా ఇష్టం. ఈ 2 మ్యాచ్ అయిపోయి చాలా ఫాస్ట్గా గ్రో అయ్యాను. 4th month తర్వాత ఆల్మోస్ట్ అక్కడ 2-3 years నుండి చేసే వాళ్ళందరితో ఈక్వల్గా చేసేవాడిని. బట్ ఒక వెల్తీ ఏంటి అంటే కనుక స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం కస్టమర్లకి చాలా కష్టం. ఇందులో 2 types ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్. అయితే నేను వర్క్ చేసే కంపెనీ బ్రోకర్ కంపెనీ, వాళ్ళకి ట్రేడర్సే కావాలి, ఇన్వెస్టర్స్తోని వాళ్ళకి లాభం ఉండదు. యా, అయితే ట్రేడింగ్లో ఏమైంది అంటే కనుక ఒక రోజు చాలా మంది కస్టమర్లు నష్టపోయారు. కానీ ఒక రోజు ఒక కస్టమర్ ఒక 1/2 hour టైం పీరియడ్లో 2.5 lakhs పోగొట్టుకున్నాడు. ఆ రోజు నా శాలరీ వచ్చేసి 7,500. ఇక ఒక్కటే డిసైడ్ అయినండి, నేను స్టాక్ మార్కెట్ నాకు ఇష్టం, కానీ కస్టమర్ల డబ్బులు పోగొట్టే దగ్గర నేను ఉండొద్దు అని డిసైడ్ అయ్యాను. ఇమ్మీడియట్గా అక్కడ సేల్స్ నుండి ఆపరేషన్కి వచ్చాను. ఆపరేషన్స్కి అంటే లైక్ నా ప్రీవియస్ కంపెనీ ఎన్జే, అందులో ఒక 2010లో జాయిన్ అయ్యానండి. ఆపరేషన్లో జాయిన్ అయ్యాను. విత్ ఇన్ 1.5 yearలో ఆపరేషన్లో ఉంటూ అక్కడ అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాను. లైక్ అంటే అక్కడ బ్రాంచ్ మేనేజర్ ఉంటారు, ఏజెంట్స్ వస్తుంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏజెంట్స్ వినేవాళ్ళు ఏమో తెలియదు, కానీ నేనైతే బాగా విన్నాను. మ్యూచువల్ ఫండ్ ఈజ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అని నేను నమ్మానండి. ఇక్కడ ఫస్ట్ ఎండ్ యూజర్ కస్టమర్కి 100% బెనిఫిట్ వస్తుంది మ్యూచువల్ ఫండ్లో. ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది మ్యూచువల్ ఫండ్లో. కంపెనీస్ ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళకి బెనిఫిట్, అండ్ ఇండియన్ ఎకానమీకి కూడా బెనిఫిట్ ఉంది. అందరికి విన్ విన్ సిచ్యువేషన్. అది ఆ రోజు నా మైండ్లో పడిందండి. నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను, నా లైఫ్ అంటే మ్యూచువల్ ఫండ్ అని డిసైడ్ అయ్యాను. అండ్ 1.5 year తర్వాత అందులోనే సేల్స్లోకి ఆపర్చునిటీ వచ్చింది. ఇమీడియట్గా NISM ఎగ్జామ్ పాస్ అయిపోయి సేల్స్లోకి వచ్చాను. 3.5 years వర్క్ చేశాను. 3.5 years తర్వాత సమ్ గ్రోత్ కోసం అని చెప్పేసి అక్కడ రిలేషన్షిప్ మేనేజర్ నుండి ఇప్పుడు కరెంట్ వర్క్ చేస్తున్న కంపెనీ ప్రుడెంట్లోకి బ్రాంచ్ మేనేజర్గా వచ్చానండి. అండ్ ప్రుడెంట్లోకి వచ్చి కూడా ఇవాటికి 11 years కంప్లీట్ అయిపోయింది. 11 years అయిపోయింది. అండ్ ఒకటే అండి, చెప్పాను కదా, ఈక్విటీ ఈజ్ మై ప్యాషన్ అండ్ జాబ్లో హార్డ్ వర్క్ చేస్తాను కాబట్టి ఈ 2 కలిపి ప్రుడెంట్లో వచ్చేసి అంటే మ్యూచువల్ ఫండ్లో కస్టమర్కి నష్టం లేదు అని చెప్పేసి నమ్మాను కాబట్టి అగ్రెసివ్లీ వర్క్ చేశానండి. టుడే వీఆర్ మేనేజింగ్ అరౌండ్ 2,800 crores ఇన్ ఏపీ తెలంగాణ. Yes. So 2,800 crore
ఏపీఎన్ తెలంగాణ నుంచి సార్ మేనేజ్ చేస్తున్నారు రమేష్ గారు. సో ఇమాజిన్ హౌ బిగ్ ఇట్ ఇస్. ఎస్ఐపి ఎంత బుక్ రన్ అవుతుందండి? 30 crores అండి. 30 crores లైవ్ ఎస్ఐపి. సో ఇట్స్ వెరీ గుడ్ నెంబర్. అండ్ ఎంతమంది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు? స్టిల్ ఇట్ ఈస్ వెరీ లెస్. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో జనరల్ గా మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి చూసుకుంటే ఎక్కువ మంది అవేర్నెస్ ఈవెన్ ఎంత ఉన్నా కానీ ఆన్లైన్ లో ఫిక్స్డ్ డిపాజిట్ ని నమ్మినంత మ్యూచువల్ ఫండ్స్ ని నమ్మరు. ఎందుకంటే సార్ ట్రెడిషనల్ గా మన పెద్దవాళ్ళు మనకి ఫిక్స్డ్ డిపాజిట్ నేర్పించారు. మ్యూచువల్ ఫండ్ న్యూ ఏజ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. దీనికోసం అవేర్నెస్ కావాలి. ఇట్స్ కంప్లీట్లీ ఫైనాన్షియల్ ఇల్లిటరసీ. నార్మల్ లిటరసీ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ ఫైనాన్షియల్ లిటరసీ తక్కువ ఉండడం వల్ల మనకి మ్యూచువల్ ఫండ్ ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళలేదండి. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్ ఫైనాన్షియల్ లిటరసీ పెంచడం కోసం ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ట్రై చేస్తుంది. అండ్ దీనికోసమే మీరు చూసుంటారు, అప్పుడప్పుడు యాడ్స్ వస్తుంటాయి టీవీలో కానీ యూట్యూబ్లో కానీ, సచిన్ ధోని వీళ్ళు మ్యూచువల్ ఫండ్ సహీ హై అని చెప్పేసి. ఇది ఒక క్యాంపెయిన్ రన్ బై గవర్నమెంట్ అండి. ఎందుకంటే ఓన్లీ అవేర్నెస్ పెంచడం కోసం. అండ్ ఇంకో విషయం వచ్చేసి మ్యూచువల్ ఫండ్లో అడ్వైజర్స్కి కమిషన్ తక్కువ ఉంటుంది అని ఒక అపోహ. అందుకని చెప్పేసి ఎక్కువ మంది ఏజెంట్స్ ఇందులోకి రాకుండా ఓన్లీ ఎక్కువ కమిషన్ ఇమీడియట్గా వచ్చే వాటికి వర్క్ చేస్తూ ఉంటారు. అయితే ఎవరైతే ప్యాషన్తో ఇందులోకి వచ్చి వర్క్ చేశారో దే సెటిల్ వెళ్ళండి. నేను కూడా యాక్చువల్ గా ఎన్జే లో ఫస్ట్ నా మ్యూచువల్ ఫండ్ కోడ్ ఉండేది. దాని తర్వాత నేను ప్రుడెంట్ మూవ్ చేశాను. దాని తర్వాత ఈవెన్ అది కూడా నేను కంటిన్యూ చేయలేక వదిలేసాను. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేటప్పుడు నేను వేరే కంపెనీస్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్ చేస్తున్నాను. ఐ థింక్ విఎం సిగ్మా కంపెనీ మీకు ఐడియా ఉంది కదా. సో ఐ లుక్ ఇన్ టు దట్. బట్ నా మీద అయితే అసలు కోడింగ్ లేదు. సో ద ప్రాబ్లమ్ విత్ ద మ్యూచువల్ ఫండ్స్ దేర్ ఆర్ మల్టిపుల్. అది కూడా నేను చెప్తాను దీనిలో. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ని రమేష్ గారిని అయితే అడిగి కొన్ని తెలుసుకున్నాం. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ మీరు చెప్తున్నారు కదా, ఈక్విటీ అండ్ డెబ్ట్ రెండు ఉంటాయి. సో ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ దీనిలో దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఈక్విటీకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లేదా డెబ్ట్ రిలేటెడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? సార్ అంటే జనరల్గా రీటైల్ ఇండివిజువల్స్ చూసుకుంటే కనుక ఎక్కువ మంది ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఇండియన్ ఎకానమీలో ఉన్న మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే మనకి ఇవాళ అరౌండ్ 70 lakh crores అనమాట. ఈ 70 lakh crores-లో హైయెస్ట్ పోర్షన్ వచ్చేసి డెట్కే ఉంటుంది. హైయెస్ట్ పోర్షన్ ఎందుకు డెట్ ఉంటుంది అంటే కనుక మ్యూచువల్ ఫండ్లో ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ షార్ట్ టర్మ్ మనీని కూడా ఇందులో పార్క్ చేస్తూ ఉంటారు. అండ్ మ్యూచువల్ ఫండ్లో చెప్పాలంటే కనుక ఇట్స్ కైండ్ ఆఫ్ సూపర్ మార్కెట్ అండి. ఎవ్రీ కైండ్ ఆఫ్ నీడ్కి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. లెట్స్ మీ దగ్గర ఒక 100 rupees ఉన్నాయి, మీకు ఈ 100 rupees 1 week తర్వాత రిక్వైర్మెంట్ ఉంది. ఈ 1 week కావాలంటే కూడా మనకు మ్యూచువల్ ఫండ్లో ప్రోడక్ట్ ఉండదు. సేమ్ ఇదే 100 rupees మీరు బ్యాంక్ లో పెట్టుకున్నారనుకోండి, సేవింగ్ బ్యాంక్ లో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది? 3% వస్తుంది. 4% కొన్ని బ్యాంక్స్ ఇస్తాయి. మనకు మ్యూచువల్ ఫండ్ లో లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి. ఇందులో రిస్క్ అనేది ఆల్మోస్ట్ నల్ అండి. ఇందులో మనకు 5 to 6% వస్తుంది. అంటే వేరే మీకు బ్యాంక్ లో 100 rupees ఇంట్రెస్ట్ వచ్చే దగ్గర ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక మీకు అడిషనల్ గా 20-30% ఎక్కువ వస్తుంది అనమాట కంపేర్ టు మనకి ఇన్ హ్యాండ్ ఎంత వస్తుంది. అలా మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటుందండి. 1 up to 7 days వరకు లిక్విడ్ ఫండ్స్ అంటారు. అండ్ అప్ టు 3 months వరకు అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అంటారు. 3 months to 6 months లో డ్యూరేషన్ ఫండ్స్ అంటారు. అండ్ 6 months to 1 year షార్ట్ టర్మ్ ఫండ్స్ అంటారు. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. అండ్ ఒక ఇన్వెస్టర్ కి కావాల్సిన ప్రతి ఒక్క సొల్యూషన్ ఇక్కడ వస్తుందండి. అంటే జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ అంటే అందరూ కూడా ఈక్విటీ మార్కెట్, స్టాక్ మార్కెట్ అని అనుకుంటారు. బట్ దట్స్ ద లై. అందులో చాలా వరకు డెప్ట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. డెప్ట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అంటే ఇవి బాండ్స్ కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో కానీ వీటిలో ఇన్వెస్ట్ చేస్తారు. వీటి డ్యూరేషన్ 1 week, 10 days, 15 days, 30 days అంటే మీరు అనుకునే డ్యూరేషన్ ప్రకారం పెట్టుకోవచ్చు. దీనికైతే స్టాక్ మార్కెట్ కి అసలు సంబంధం లేదు. స్టాక్ మార్కెట్ పడిపోయినా కానీ ఇది ఇలాగే ఉంటుంది. అది సార్ చెప్తున్నారు. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు ఎవరైనా కానీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అని అనుకుంటే సో ఎలా అవ్వచ్చు? సార్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి క్వాలిఫికేషన్ కావాలండి. ఏంటి అంటే కనుక NISM వాళ్ళు ఒక ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు అకార్డింగ్ టు AMFI. NISM Series 5A అని ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయితే కనుక దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ARN నెంబర్.
అకార్డింగ్ టు AMFI. ఎగ్జామ్ పాస్ అయ్యి ARN నెంబర్ అప్లై చేసుకుంటే దే ఆర్ ఎలిజిబుల్ టు డూ మ్యూచువల్ ఫండ్ బిజినెస్. ఓకే. సో ఎగ్జామ్స్ రెండు ఉంటాయా? ఒకటే ఎగ్జామ్ ఉంటుందండి మ్యూచువల్ ఫండ్ కోసం. అండ్ మ్యూచువల్ ఫండ్స్ తో పాటు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ లైక్ PMS అమ్మాలంటే మళ్ళీ డిఫరెంట్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ SIF అని కొత్త ప్రోడక్ట్ వచ్చింది, అది అమ్మాలంటే ఇంకో ఎగ్జామ్ ఉంటుంది. అలా మల్టిపుల్ బిజినెస్కి మల్టిపుల్ క్వాలిఫికేషన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఓకే. అండ్ కంపేర్డ్ టు మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అనే ఒకటి సబ్జెక్ట్ ఉంది కదా. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కి నాకు తెలిసి 30% 40% కమిషన్స్ కూడా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా కమిషన్స్ ఉంటాయి? మ్యూచువల్ ఫండ్ లో కమిషన్స్ అరౌండ్ 0.5% నుండి 0.7% మధ్యలో ఉంటుందండి. ఇట్స్ డిపెండింగ్ ఆన్ స్కీమ్ అనమాట. ఇందులో ఎలా ఉంటుందంటే ఏ స్కీమ్లో అయితే ఎక్కువ AUM ఉంటుందో ఆ స్కీమ్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. తక్కువ AUM ఉన్న స్కీమ్లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. కాబట్టి అకార్డింగ్ టు ఎక్స్పెన్స్ రేషియో కంపెనీస్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్కి కమిషన్ పే చేయడం జరుగుతుంది అనమాట. ఎస్ అండి. ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్ లో ఈవెన్ లిక్విడ్ ఫండ్స్ అని ఇందాక చెప్పాను కదండి, అందులో 1 పైసా 2 పైసా కమిషన్ కూడా ఉండొచ్చు. అంటే 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 1 or 2 పైసా అలా ఇక 1 పైసా నుండి చూసుకుంటే అప్ టు 70 పైసా 80 పైసా వరకు కూడా ఉండొచ్చు. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ ఇన్సూరెన్స్ చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్ 30,000 వస్తుంది. అంటే 1 లక్ష డిపాజిట్ చేస్తే కనుక 30,000 వస్తుంది. బట్ ఇక్కడ మీరు చెప్పేదాని ప్రకారం 700 రూపాయలు వస్తుంది. సో ఎందుకు మీరు మ్యూచువల్ ఫండ్స్ రికమెండ్ చేయాలని చెప్తారు? గుడ్ క్వశ్చన్ అండి. ఇన్సూరెన్స్ ఒక వ్యక్తితోనే 1 లక్ష రూపాయలు ఇవాళ కట్టించారు. మళ్ళీ ఆ వ్యక్తి ఆ 1 లక్ష రూపాయలు ఇంకొక 1 లక్ష రూపాయలు కట్టడానికి ఎంత టైం పడుతుంది? 1 year తర్వాత మళ్ళీ పే చేస్తారు. 1 year తర్వాత ఇయర్లీ ప్రీమియం ఉంటుంది. బట్ న్యూ బిజినెస్ రావాలంటే మీకు ఐడియా లేదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఏ రీసేలబుల్ ప్రోడక్ట్. మేబీ రీసేల్ అయినా కూడా సంథింగ్ అంటే వాళ్ళకి అవసరం లేకుండా కూడా ఇన్సూరెన్స్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి సార్? ప్రొటెక్టింగ్ మనీ ఆర్ పీపుల్ లైఫ్స్. అయితే ప్రొటెక్షన్ అనేది వాళ్ళకి ఎంత ఎర్నింగ్ ఉంది దానికి అకార్డింగ్ టు రిస్క్ అనేది ఇంత ఇస్తారు. అంటే లైక్ 40 years వ్యక్తికి ఆయనకి ఒక 10 lakhs శాలరీ వచ్చింది అనుకోండి, 20 times అంటే అప్ టు 2 crores వరకు వాళ్ళు తీసుకోవచ్చు. ఇది క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఒక వ్యక్తి 2 crores టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, మళ్ళీ ఆయన ఇంకో టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి అంటే ఫస్ట్ ఆయన ఇన్కమ్ పెరగాలి, అప్పటి వరకు రాదు. అంటే మళ్ళీ అదే వ్యక్తి నుండి బిజినెస్ రావాలంటే మనకు కష్టం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో అనుకోండి, మీరు ఇవాళ ఎగ్జాంపుల్ ఒక 2 lakhs శాలరీ ఎర్న్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ అనుకోండి. ఇవాళ మీకు అంటే లైక్ మీ గోల్స్కి ఆధారంగా కానీ మీరు ఒక 20,000 SIP స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ మీ శాలరీ పెరిగి ఒక 20% పెరిగి 2,40,000 అయింది. అంటే నెక్స్ట్ ఇయర్ మీ దగ్గర సర్ప్లస్ పెరుగుతుంది. యూ వాంట్ వన్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్. అది మ్యూచువల్ ఫండ్లో ఎలాంటి ప్రోడక్ట్ అయినా కూడా మీకు అందుబాటులోకి వస్తుంది మీ నీడ్కి తగ్గట్టుగా. అంటే ఎవ్రీ ఇయర్ ఇన్వెస్టర్స్ ఇన్కమ్ పెరిగినప్పుడల్లా కూడా మ్యూచువల్ ఫండ్లో సేల్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. రీసేల్ ఎక్కువగా అవుతుంది. అండ్ ఆల్సో కమిషన్ మీరు అన్నారు మ్యూచువల్ ఫండ్ ఇన్సూరెన్స్లో వచ్చేసి 30-40% వస్తుంది, ఇందులోనేమో 0.7 వస్తుంది అనుకో. అంటే మీరు 1 లక్ష రూపాయలు ఇవాళ ఇన్వెస్ట్ చేశారు, 0.7 అంటే ఎంత సార్? 700. ఇది కూడా ఎలా వస్తుందంటే 700 డివైడెడ్ బై 12 చేస్తారు. అంటే మంత్లీ 60 రూపీస్ యావరేజ్. అంటే 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ 60 రూపీస్. ఈ 60 రూపీస్ అకౌంట్లో పడుతుంది, అందుకే ఎక్కువ మంది ఏజెన్సీ ఇక్కడ రావట్లేదండి. కానీ ఇందులో కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుందండి. ఎట్లా అయితే కస్టమర్స్కి కాంపౌండింగ్ వర్కౌట్ అవుతుందో సేమ్ ఇందులో కూడా కాంపౌండింగ్ అడ్వైజర్స్ కూడా వర్కౌట్ అవుతుంది. ఎలా అంటే కనుక ఇవాళ 1 lakh ఇన్వెస్ట్ చేయించారు, ఈ 1 lakh నెక్స్ట్ ఇయర్కి ఒక 15% పెరిగి 1,15,000 అయింది అనుకోండి. మీరు లాస్ట్ ఇయర్లో 1 lakh తెచ్చారు కస్టమర్ దగ్గర, సెకండ్ ఇయర్లో ఏం తెస్తలేరు. అంటే ఇక్కడ 1 kind ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది సెకండ్ ఇయర్ లో. 15,000 మీద మళ్ళీ కమిషన్ వస్తుంది అంటారు. 1,15,000 మీద వస్తుంది. అంటే సెకండ్ ఇయర్ లో యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ క్లయింట్ ఎక్వైజిషన్, కానీ మీకు ఇన్కమ్ వస్తుంది. అంటే ఈ 1 lakh మళ్ళీ పే చేయాలా? అంటే ఇయర్లీ అవసరం లేదు. 1 lakh పే చేస్తే దాని మీద వస్తువు ఉంటుంది. yes అండి. సెకండ్ ఇయర్ 1,15,000 మీద 0.7 వచ్చింది అనుకో. థర్డ్ ఇయర్ లో మార్కెట్ బాగా గ్రో అయిపోయి 20% వచ్చింది అనుకో. అరౌండ్ కస్టమర్ వాల్యూ అనేది 1,50,000 అయింది.
దాని మీద వస్తుంది. ఆ కస్టమర్ని అంటే ఒక మంచి అడ్వైజర్ మంచి స్కీమ్లో పెట్టేసి ఇన్ కేస్ ఏమైనా కూడా స్కీమ్ మార్చాల్సి ఉంటే మార్చు అట్లా 20 years ఉంచారనుకోండి, యావరేజ్ 15% CAGR వచ్చింది అనుకోండి, ఎవ్రీ 5 yearsకి కస్టమర్ మనీ డబుల్ అయిపోతుంది. 1 lakh అనేది 5 yearsలో 2 lakhs అవుతుంది, 10 yearsలో 4 lakhs అవుతుంది, 15 yearsలో 8 lakhs అండ్ 20 yearsకి వచ్చేసరికి 16 lakhs అవుతుంది. ఇన్ని ఇయర్స్ కూడా మీరు మనీ తీసుకొచ్చింది వన్ టైం, మీకు 20 years వరకు కస్టమర్ ఎలా గ్రో అయితే మీ ఇన్కమ్ కూడా అలా గ్రో అవుతుంది. అంటే ఇందులో ఫస్ట్ పాయింట్, ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ ఇన్కమ్ రావాలి అంటే కస్టమర్ మనీని ఎక్కువ చేయాలి. అందుకోసం అని చెప్పేసి ఎవరైతే ప్యాషన్తో ఇక్కడ వర్క్ చేస్తారో వాళ్ళకి ఇన్కమ్ బాగా వస్తుంది. ఎందుకంటే ప్యాషన్తో వర్క్ చేసే వాళ్ళు కస్టమర్ మనీ గ్రోత్ కోసం వర్క్ చేస్తారు. అక్కడ వాళ్ళ మనీ గ్రో అయిందంటే మన మనీ గ్రో అవుతుంది. కరెక్ట్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీ. ఎందుకంటే కస్టమర్ సక్సెస్ అవ్వకుండా ఇక్కడ అడ్వైజర్ సక్సెస్ అవ్వలేరు. సో ఎవరైతే అడ్వైజ్ చేస్తున్నారో మీకు వాళ్ళు సక్సెస్ అవ్వలేరు. సో అండ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ చూసుకుంటే కనుక అది రివర్స్ లో ఉంటుంది. కస్టమర్ సక్సెస్ అయినా అవ్వకపోయినా జనరల్ గా వాళ్ళకి వెళ్ళే ప్రీమియమ్స్ వాళ్ళకి వెళ్తే వీళ్ళకి వచ్చేది వీళ్ళకి వస్తుంది. సో స్టిల్ ఎలా అనుకుంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా ఎందుకు తక్కువ ఉన్నారు? మీరు చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం ఇట్స్ మోర్ ప్రాఫిటబుల్ యాక్చువల్లీ 100%. సో కానీ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఒక 10 లక్షల మంది ఉంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈవెన్ 20,000 మంది కూడా లేరు. ఐ థింక్ ఎంతమంది ఉన్నారు? ఎగ్జాక్ట్ కౌంట్ ఏమైనా ఐడియా ఉందా? హైదరాబాద్ లో ఓకే, ఇవాళ టుడేస్ ఫిగర్ హైదరాబాద్ ఎంటైర్ హైదరాబాద్ లో 2314 మెంబర్స్ ఉన్నారండి. ఓకే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ లైసెన్స్. ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణ అరౌండ్ ఒక 4,000 అలా ఉండొచ్చు. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ నాకు తెలిసి ఓన్లీ హైదరాబాద్లోనే అరౌండ్ 1 lakh ఉంటారు, లేకుంటే ఏపీ తెలంగాణ 1 lakh అనుకోండి. ఐ థింక్ నేను రీసెంట్ స్టడీ ఏంటంటే 2.5 lakh ఎంతో ఉంది గూగుల్ ఏపీ తెలంగాణ. ఓకే, తెలుగు స్టేట్స్ అనుకుంటా. తెలుగు స్టేట్స్ 2.5 lakh 2.46 lakh సమ్ చేంజ్ వచ్చింది. అంటే ఇక్కడ 2%. ఎందుకు తక్కువ అనుకుంటారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్? అదండి పబ్లిక్ ఇప్పుడు కస్టమర్ కి ఫైనాన్షియల్ లిటరసీ ఎలా లేదో ఒక అడ్వైజర్ కి కూడా ఇందులో ఇన్కమ్ ఉందన్న లిటరసీ లేదు. ఓకే, అంటే ప్రతి ఒక్కరు ఇవాళ జాయిన్ అయ్యారు సార్, ఇవాళ ఒక 1 lakh ఇన్వెస్ట్ చేయించారు, నెక్స్ట్ మంత్ లో 60 రూపీస్ అకౌంట్ లో పడింది. బట్ ఆ 60 చూస్తున్నారు కానీ ఆ కస్టమర్ నెక్స్ట్ 20 years లో ఆ 1 lakh కాస్త 20 lakhs అయినప్పుడు ఆ 60 into 20 పడుతుంది అన్న విషయం తెలియదు అలా. అండ్ ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను ప్యాషన్తో వర్క్ చేస్తేనే వస్తుంది. అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే లైక్ 1 customerతో 1 lakh తీసుకొని వచ్చేస్తే 30,000-40,000 వచ్చేస్తుంది కాబట్టి నెలకి 1 or 2 సేల్స్తో సరిపోతుంది. కానీ ఇందులో ఎవ్రీడే 1 new customerని తీసుకురావాలండి. అప్పుడు మాత్రమే వీళ్ళకి రెగ్యులర్గా కస్టమర్స్ యాక్చువల్లీ ఇందులో ఏంటంటే సార్ ఇంకొకటి, ఎవరైతే ఆల్రెడీ లాస్ట్ 5 years 10 years నుండి వర్క్ చేస్తున్నారు వాళ్ళకి ఇవాళ టైం ఉండదండి వాళ్ళ కస్టమర్కి సర్వీస్ అంటే న్యూ కస్టమర్కి సర్వీస్ చేయడం కోసం. అంటే అన్ని రిఫరెన్స్లు ఈజీగా వచ్చేస్తాయి. అయితే ఎవరైనా ఈ ఫస్ట్ 1-2-3 years చూస్తారు, ఇక్కడ వచ్చే ఇన్కమ్ వాళ్ళకి సరిపోదు. అందుకని చెప్పేసి ఇక్కడ ఎక్కువ టైం పెట్టట్లేరు. ఒక్కటే ఇందులో సక్సెస్ కావాలి అంటే కనుక ఫస్ట్ 3 years మీరు ఇక్కడ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు వర్క్ చేస్తే కనుక 3 years తర్వాత మీరు ఏ ఫీల్డ్తో కంపేర్ చేసుకున్నా దిస్ ఇస్ ద బెస్ట్ ఫీల్డ్ అండి ప్యాసివ్ ఇన్కమ్లో. ప్యాసివ్ ఇన్కమ్ నేను సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తానండి. మీరు ఎస్ఐపి ఐడియా ఉంది కదా, ఎస్ఐపి ప్రతి ఒక్కరు ఈ మధ్యలో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలియదు కానీ ఎస్ఐపి కడతాను అని అంటున్నారు. అంటే ఎస్ఐపి ఇస్ డిఫరెంట్ అని అనుకుంటున్నారు, బట్ ఎస్ఐపి ఇస్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్. ఈ ఎస్ఐపిస్ ప్రతి ఒక్క కస్టమర్కి లైఫ్లో గోల్స్ ఉంటాయి, గోల్ కోసం ఒక ఎస్ఐపి చేయాలి. అండ్ ఇండియాలో కొన్ని సర్వేస్ ప్రకారం మనం చూసుకుంటే కనుక రిటైర్మెంట్లో అన్లిమిటెడ్ ఆపర్చునిటీ ఉందండి. అంటే ప్రతి 100 members 65 years ఏజ్ క్రాస్ అయిన వాళ్ళని చెక్ చేసుకుంటే కనుక 100లో ఓన్లీ 7% 7 మాత్రమే రిటైర్మెంట్ తర్వాత వెల్ సెటిల్డ్ ఉన్నారండి ఫైనాన్షియలీ ఫ్రీడమ్ తోటి. రిమైనింగ్ 93%లో 65% ఆఫ్ పీపుల్ స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ డైలీ ఖర్చుల కోసం. అండ్ అందులో మిగిలిన వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ ఇలాంటి వాటిల్లో అక్కడ డిపెండెంట్గా ఉంటున్నారు, లేదంటే చిల్డ్రన్స్ మీద ఉంటున్నారు. ఒక్క రిటైర్మెంట్ ప్లానింగ్ ఒకటి కరెక్ట్గా మనం నేర్చుకొని ఒక కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక 40 years వ్యక్తికి రిటైర్మెంట్ ప్లానింగ్ ఇచ్చామనుకోండి, ఇన్ ద వరస్ట్ సినారియో 10,000 ఎస్ఐపి వస్తుంది.
మీరు ఇనీషియల్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా రిటైర్మెంట్ ప్లానింగ్ బాగా నేర్చుకొని నెలకి 100 మందికి ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, ఓకే 100లో ఓన్లీ ఒక 5 మెంబర్సే కట్టారనుకోండి, ఓకే లేదంటే 10 మెంబర్స్ తీసుకోండి, 1 lakh రూపీస్ ఎస్ఐపి మంత్లీ వచ్చేస్తుంది. ఓకే ఇలా ఈ 1 lakh ఫర్ నెక్స్ట్ 5 years వాళ్ళు వర్క్ చేశారనుకోండి ఎస్ఐపి మీద, నెక్స్ట్ 5 years ఎవ్రీ మంత్ న్యూ కస్టమర్స్ని 10 మెంబర్స్ని తీసుకొని వెళ్తే కనుక ఓకే 5 years తర్వాత ఆయన ప్యాసివ్ ఇన్కమ్ 1 lakh రూపీస్ వస్తుందండి. గ్రేట్. ప్యాసివ్ ఇన్కమ్ ఓకే 1 lakh. ఈ 1 lakh 5 years తర్వాత కొత్త క్లయింట్స్ కోసం పని చేయాల్సిన అవసరం లేదండి. ఓకే ఈ 1 lakh కాస్త ఒక 5 years తర్వాత అంటే 10th yearలో 1 lakh కాస్త ఆటోమేటిక్గా 5 to 6 lakhs అయిపోతుంది. ఓకే ఓన్లీ మనం చేయాల్సిందల్లా పాత ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి సర్వీస్, అవి కూడా అన్నీ కూడా ఆన్లైన్లోనే అయిపోతాయి. ఓకే మనం వాళ్ళతో టచ్లో ఉంటే చాలండి. ఓకే ఫైన్. ఇప్పుడు జనరల్ గా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలంటే ఎగ్జామ్ రాయాలన్నారు, అండ్ ఆ రిలేటెడ్ ఇప్పుడు మీ కంపెనీ ఏమన్నా సపోర్ట్ ఇస్తుంది? 100% అండి. యా, ప్రుడెంట్ కార్పొరేట్ కంపెనీ గురించి చెప్పాలంటే కనుక వీఆర్ మేనేజింగ్ రఫ్లీ 1.5 lakh crores నియర్ బై. ఓకే 1,50,000 కోట్లు మేము మేనేజ్ చేస్తున్నాము, అండ్ వీఆర్ ఏ లిస్టెడ్ కంపెనీ అండి. ఓకే ఎంటైర్ ఇండియాలో కంపెనీ ఇది ప్రుడెంట్ అనేది? యా ఎంటైర్ ఇండియాలో 130+ బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే అండ్ మాది మెయిన్ వర్క్ ఏంటి అంటే కనుక మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ. యాక్చువల్లీ నేను ఎలా అయితే ఈక్విటీని నమ్మి అండ్ మ్యూచువల్ ఫండ్ అంటే నచ్చి ఎలా వర్క్ చేస్తున్నానో, మా కంపెనీ ఎండి సంజయ్ షా కూడా ఆయన మ్యూచువల్ ఫండ్ అంటే ప్యాషన్ అనమాట, ప్యాషన్ కోసం వర్క్ చేస్తారు. కాబట్టి ఆయన 2000 yearలో కంపెనీ స్టార్ట్ చేశారు. రీసెంట్గా 25 years కంప్లీట్ చేసుకున్నాము. మా మెయిన్ వర్క్ ఏంటంటే సార్, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కంప్లీట్ 360 degrees సపోర్ట్ ఇస్తామండి. వాళ్ళు వన్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ఎగ్జామ్ ఎలా అప్లై చేయాలి అండ్ ఎగ్జామ్ కావాల్సిన ట్రైనింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇస్తాం. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ రాసిన తర్వాత, పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏఆర్ఎన్ ఎలా అప్లై చేయాలి, ఏఆర్ఎన్ అప్లై చేసిన తర్వాత ఇమీడియట్గా బిజినెస్ రాదు కదండి, ఆ బిజినెస్కి కావాల్సిన కంప్లీట్ ట్రైనింగ్ మేమే ఇస్తామండి. వన్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత క్లయింట్స్ని తెచ్చుకోవాలంటే సార్ మార్కెటింగ్ సపోర్ట్ కావాలి, ఆ మార్కెటింగ్ సపోర్ట్ కూడా ఇస్తాం సార్. దాని తర్వాత టెక్నాలజీ కావాలి, క్లయింట్ ఆన్ బోర్డింగ్. యాక్చువల్లీ ఒక 10 years బ్యాక్ చూసుకుంటే కనుక ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక ఒక ఫిజికల్ అప్లికేషన్, చెక్, కేవైసీ ఇవన్నీ ఫిజికల్గా వచ్చేది. కానీ ఇవాళ ప్రుడెంట్ ఒక సిస్టమ్ తయారు చేసిందండి, విత్ ఇన్ 10 minutesలో వితౌట్ ఎనీ డాక్యుమెంట్ కస్టమర్ని ఆన్ బోర్డ్ చేయొచ్చండి, ఇన్వెస్ట్ చేయించవచ్చు. ఈ టెక్నాలజికల్ సపోర్ట్ అనేది ప్రుడెంట్ ఇస్తుంది. అండ్ ఒక డిస్ట్రిబ్యూటర్ లైక్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లోకి రావాలనుకున్న వాళ్ళకి 360 degrees సపోర్ట్ విత్ ఇన్ 3 yearsలో వాళ్ళు ఒక టాప్లో ఉండేటట్టు చూస్తాం. అండ్ యాజ్ ఆన్ టుడే 35,000 మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎంటైర్ ఇండియా. ఆయన ఇండియా నెంబర్స్ మాట్లాడుతున్నారు, మనం ఫస్ట్ లో మాట్లాడింది ఏపీ అండ్ తెలంగాణ. సార్ నా అండర్లో కూడా అరౌండ్ 1,500 మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. గ్రేట్. ఓకే నైస్. సో ఈ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ మనం చూసుకుంటే చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు, మధ్యలో మళ్ళీ ఆగిపోతూ ఉంటారు, మళ్ళీ రీస్టార్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకని అలా జరుగుతుంది అంటారు? ఎందుకు కంటిన్యూషన్ ఉండాలి? డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారా? డిస్ట్రిబ్యూటర్స్ ఒకటే అండి, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ లేకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో అసలు ఇన్ అండ్ అవుట్ అన్ని నేర్చుకోవాలి. సబ్జెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కస్టమర్ దగ్గర కూర్చున్నప్పుడు ఆయనకి కరెక్ట్ ప్రోడక్ట్ ఇవ్వలేదు అనుకోండి, కస్టమర్కి ఒక బ్యాడ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది, అంటే ఇంపాక్ట్ వస్తుంది మ్యూచువల్ ఫండ్ మీద. వాళ్ళు సరిగ్గా నేర్చుకోక వాళ్ళకి ఏది తెలిస్తే అది చెప్పేసి కస్టమర్ అంటే లైక్ 2008లో ఒకసారి మార్కెట్ క్రాష్ వచ్చింది, 2002లో అంతకుముందు వచ్చింది, అండ్ 2008 తర్వాత 9 to 14 వరకు మార్కెట్లో కాంపౌండింగ్ రిటర్న్ వాజ్ ఫ్లాట్ అండి. ఇలాంటి టైంలో వీళ్ళు ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ లేక కస్టమర్ని హ్యాండిల్ చేయలేక బయటకు వెళ్ళడం జరిగింది చాలామంది. అండ్ లాస్ట్ 5 years చూసుకుంటే 2020 కరోనా తర్వాత ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి రిటర్న్స్ వచ్చాయి. అయితే అడ్వైజర్కి కావాల్సింది ఏంటి అంటే కనుక ఫుల్ సబ్జెక్ట్ అంటే లైక్ ఇన్సూరెన్స్ అనుకోండి, ఒక ప్లాన్ బాగా చదువుకుంటే అదే ప్లాన్ అందరికీ రిపీట్ చేయొచ్చు.
కానీ మ్యూచువల్ ఫండ్ అలా కాదండి. ఇట్స్ కంప్లీట్లీ సబ్జెక్ట్. మనం రోజు డైలీ మార్కెట్లో అప్డేట్లో ఉండాలి, ఓకే మనకి ఏం జరుగుతుందో తెలవాలి. అండ్ మనం ఇన్వెస్ట్ చేయించే మనీ ఇండియన్ ఎకానమీలోకి వెళ్తుంది. ఓకే మార్కెట్ పడిపోయినప్పుడు ఆ రీజన్స్ మనకు తెలియాలి. అండ్ కస్టమర్ని కన్విన్స్ చేయాలి అంటే కనుక మనం ముందు ఆ ప్రోడక్ట్ని నమ్మాలి. ఆ నమ్మకం లేని వాళ్ళే బయటకు వెళ్తారు. ఒక డిస్ట్రిబ్యూటర్ సక్సెస్ కాకపోవడానికి రీజన్ వచ్చేసి ఆ ప్రోడక్ట్ మీద నమ్మకం లేకపోవడం, మీన్స్ ఆ ప్రోడక్ట్లో ఉన్న ఇన్ అండ్ అవుట్ని తెలుసుకోకపోవడం అనమాట. మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి జనరల్గా మార్కెట్ ఎప్పుడైనా క్రాష్ అయినప్పుడు పబ్లిక్ అంటే భయపడతారు, ప్యానిక్ అయిపోయి సెల్ చేసుకుంటారు. కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ ఏం చేయాలి అంటే కనుక మార్కెట్లో యూనిట్స్ తక్కువ రేట్కి దొరికినప్పుడు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయించాలన్నమాట. కానీ ఆ ఇన్వెస్టర్స్ అడిగే డౌట్స్కి వాళ్ళు ఆన్సర్ చేయలేక ఇలా క్విట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఫస్ట్ చెప్పిన రీజన్, ఇన్కమ్స్ స్టార్టింగ్లో తక్కువ ఉంటాయి. ఈ రెండు రీజన్స్ వలన ఎక్కువ మంది ఎంఎఫ్డిసిలో సక్సెస్ కాలేకపోతున్నారండి. స్టిల్ మీరు చూస్తే కనుక లాస్ట్ 10-15 ఇయర్స్ నుండి చేసే కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే లైక్ అంటే వాళ్ళు ఓన్లీ వాళ్ళ కస్టమర్స్ అడుగుతున్నారని చెప్పేసి లైసెన్స్ తీసుకుంటారు, లైక్ ఏఆర్ఎన్ ఇవన్నీ తీసుకుంటారు. కానీ వాళ్ళకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదు. ఇందులో నేను చాలా మంది చూసాను లాస్ట్ 16 ఇయర్స్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్లో. ఇప్పటికి కూడా 10-15 ఇయర్స్ నుండి ఉంది. వాళ్ళు 1 crore to 10 crores మధ్యలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్. ఎస్. కానీ ఎవరైతే ప్యాషన్తో వచ్చారో లాస్ట్ 5 years బ్యాక్ వచ్చి కూడా 100 to 200 crores చేస్తున్నారండి. అది ఎందుకు అంటే కనుక ఇండస్ట్రీలో అన్లిమిటెడ్ ఆపర్చునిటీ ఉందండి, అన్లిమిటెడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఒక సామెత ఉంది చూడండి, దున్నుకున్న వాళ్ళకి దున్నుకున్నంత అని అంటారు కదా. లైక్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఇప్పుడు అంతా ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే ఇవాళ మనం చూసుకుంటే కనుక ఇండియాలో అరౌండ్ 150 crores పబ్లిక్ ఉన్నారు కదండి. మ్యూచువల్ ఫండ్స్లో ఎంతమంది ఇన్వెస్ట్ చేసి ఉంటారండి? నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉండాలి, ఎంతమంది అనేది ఐడియా లేదు. ఓకే సార్, రీసెంట్గా 5 crore మార్క్ని రీచ్ అయ్యామండి యూనిక్ ఇన్వెస్టర్స్. యూనిక్ ఇన్వెస్టర్స్ 5 crore అంటే విచ్ ఈస్ లెస్ దెన్ 4%. కరెక్ట్. అంటే ఇండియాలో 4% పబ్లిక్ మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కరెక్ట్. అండ్ ఈ 4% కాస్త కనీసం 10%కి వెళ్ళడానికి కూడా నెక్స్ట్ 5 to 10 years టైం పడితే ఎంత ఆపర్చునిటీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఉంటుందో చూడండి. కరెక్ట్. అండ్ ఇంకోటి మీరు చెక్ చేసుకుంటే లైక్ డెవలప్డ్ ఎకానమీస్ ఎలా వర్క్ చేస్తాయో చూసుకుంటే కనుక ఇవాళ ఇండియా ఎక్కడైతే ఉందో 70 లక్షల కోట్లలో, యుఎస్ఏ 1985 to 1990 మధ్యలో ఉందండి. అంటే ఆల్మోస్ట్ మనం దాదాపు 40 years బ్యాక్లో ఉన్నట్టు ఇన్ మ్యూచువల్ ఫండ్. అండ్ యూఎస్లో ఇవాళ ప్రతి 100 రూపాయల్లో 70 రూపాయల ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్లోకి వెళ్తుంది. బట్ ఇండియాలో హార్డ్లీ 3 rupees వస్తుందండి. చాలా గ్యాప్ ఉంది. అండ్ ఇక్కడ ఇండైరెక్ట్ ప్రోడక్ట్ ఈక్విటీ కాబట్టి ఈక్విటీలోకి మ్యూచువల్ ఫండ్లోకి వచ్చిన మనీ ఇందులోకి వస్తుందని ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ మీరు మన మోడీ గారి లాస్ట్ టైం చూసి ఉంటాయి స్పీచ్, అమృత్ కాల్ అంటే 2047 వరకు ఎక్కడ ఎలా ఉండబోతుంది అని చూసుకుంటే కనుక మన ఇండియా జీడిపి ఇవాళ వచ్చేసి $3.9 trillion అండి. యుఎస్ జీడిపి వచ్చేసి $30 trillion. అయితే $3.9 trillion వచ్చేసి మనది అంటే రఫ్లీ మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే ఎంత సార్? 4 into 9 360 lakh crores. ఇది 2047 వరకల్లా ఇండియన్ జీడిపి అనేది 2400 crores వెళ్తుందండి. 350-360 lakh crores నుండి 2400 crores వెళ్తే కనుక ఇవాళ మన మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ జస్ట్ 70 lakh crores ఉంది. మనకు ఒక రేషియో ఉంటుందండి, AUM to GDP రేషియో అని ఉంటుంది. మనం వచ్చేసి లెస్ దెన్ 20%లో ఉన్నాము మన జీడిపితో కంపేర్ చేసుకుంటే. వేరే ఇవాళ యుఎస్ఏ చూసుకుంటే వాళ్ళ AUM to GDP రేషియో ఈజ్ 125% అండి. అంటే వాళ్ళ $30 trillion అంటే విచ్ ఈస్ ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 30 into 90 2700 lakh crores ఆఫ్ జీడిపికి 125% మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఉంది. అయితే
వాళ్ళు అక్కడున్న ప్లేస్ని మనం 2047 వరకల్లా రీచ్ కావచ్చండి. ఓకే, వాళ్ళు ఇవాళ ఎక్కడ వాళ్ళైతే ఉన్నారో అంటే మనం 40 years వాళ్ళకి బ్యాక్లో ఉన్నాము, కానీ మనం రీచ్ కావడానికి 20 yearsలోనే వాళ్ళ టుడే ప్లేస్కి మనం రీచ్ కాగలుగుతాం. ఓకే. ఈ రీచ్ అయ్యే టైంలో ఎంతమంది ఇండస్ట్రీలో ఉంటారో, ప్యాషన్తో వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా మంచిగా సెటిల్ అవుతారు సార్. సింపుల్. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ లోకి మీరు జనరల్ గా పీపుల్ ఇన్వైట్ చేస్తుంటారు కాబట్టి అసలు ఏమేమి చేస్తుంటారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ లోకి రమ్మని చెప్పి? జనరల్గా మేము చేసేది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఆల్రెడీ ఫైనాన్షియల్ ఫీల్డ్లో ఉన్నారు, ఎవరికి ఆల్రెడీ క్లయింట్ బేస్ ఉందో అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసేసి, అంటే లైక్ ఇన్సూరెన్స్ లైఫ్ చేసేవాళ్ళు కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు కానీ, లేదంటే కనుక ఎవరైతే ఫైనాన్షియల్ ఫీల్డ్ లైక్ ఆడిటర్స్ కానీ, ఇట్లాంటి వాళ్ళకి మేము ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దీనివల్ల మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఆపర్చునిటీ ఉంది అండ్ బిజినెస్ అండ్ ఇన్కమ్ ఆపర్చునిటీ రెండు చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, అందులో కొంతమంది ప్యాషన్ ఉన్న వాళ్ళు, అంటే ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి రిటర్న్ చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్వతహాగా రిటర్న్లో వస్తారు మన దగ్గర. ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. కానీ ఇందులో సక్సెస్ అయ్యే వాళ్ళు చెప్తున్నాను, ఈ ఎల్ఐసి ఏజెంట్స్ కానీ లేకుంటే అదర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్స్, వీళ్ళకి మేము వెళ్ళి చెప్పి వాళ్ళు వచ్చి సక్సెస్ అయ్యే వాళ్ళకంటే కూడా ఎవరైతే ప్యాషన్ తోటి వచ్చి లైక్ అంటే ఆల్రెడీ ఒక 5 years బ్యాక్ నుండి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ చూసి ఈ ఇండస్ట్రీ బాగుందని వచ్చే వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉందండి. అంటే ఎవరైతే మ్యూచువల్ ఫండ్ నేర్చుకుని బిజినెస్ చేస్తారో 100% వాళ్ళు చాలా ఫాస్ట్ గ్రో అవుతారండి. ఎందుకంటే కాంపిటీషన్ ఈజ్ నిల్. మీకు ఇందాక చెప్పాను, హైదరాబాద్లో 2314 మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. రఫ్లీ హైదరాబాద్లో ఎంతమంది పబ్లిక్ ఉండొచ్చండి? 1.5 crore డివైడెడ్ బై 2300 ఏంటి సార్ పర్ పర్సన్, అంటే ఒక అరౌండ్ 6000 పీపుల్కి ఒక్క మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు హైదరాబాద్లో. ఎంత వెరీ లెస్ కాంపిటీషన్ ఉంది చూడండి. అది కూడా లైసెన్స్డ్, అంటే మ్యూచువల్ ఫండ్ ఏఆర్ఎన్ హోల్డర్స్. ఈ 2300లో వర్క్ చేసే వాళ్ళు హార్డ్లీ 30% కంటే తక్కువ ఉంటారండి. మిగతా 70% ఓన్లీ వాళ్ళ కస్టమర్స్ అడిగారని చెప్పేసి కోడ్ తీసుకున్న వాళ్ళు అనమాట. యా గైస్, సో ట్రై టు అండర్స్టాండ్ ఎంత స్కోప్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది అనేది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ లో. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్సూరెన్స్కి వచ్చేటప్పటికి మీరు ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ చేయాలి. బట్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేటప్పటికి అంత అవసరం లేదు, ఆన్లైన్లో చాలా వరకు చేసేయచ్చు. మీరు ప్రాపర్ ఫోన్ కాల్స్, మీ ఇంకో ప్రాపర్ నెట్వర్కింగ్ ఉండి ఫోన్ కాల్ చేస్తే చాలు. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, ఈవెన్ నేను మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ చాలా మాట్లాడుతూ ఉంటా, చాలా క్యాలిక్యులేషన్స్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా, కాబట్టి నా రికమెండేషన్ ఏంటంటే యూ హ్యావ్ టు లెర్న్. నేర్చుకోకుండా ఎవరికి మ్యూచువల్ ఫండ్స్ అనేది అడ్వైజర్ అవి రికమెండ్ చేయడం ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు లైక్ ఏ డాక్టర్ ప్రొఫెషన్. సో డాక్టర్ ఏం చదవకుండా వచ్చి సర్జరీ చేస్తే ఏమవుతుంది, ద సేమ్ వే మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ ఆర్ ఈక్విటీస్ రిలేటెడ్ ప్రాపర్గా నేర్చుకోకుండా మీరు ఎవరికొకరికి చెప్పేసి వాళ్ళ చేత ఇన్వెస్ట్మెంట్ చేయించారంటే దెర్ ఆర్ హయ్యర్ ఛాన్సెస్ ఆ ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్ అవడానికి స్కోప్ ఉంది. సో నేర్చుకోండి, ప్రాపర్గా ఆ ట్రైనింగ్ ఉంటుంది. సార్ని కాంటాక్ట్ చేస్తే కనుక హీ విల్ అరేంజ్ దట్, రమేష్ గారు. సో నేర్చుకోండి, ప్రాపర్గా ఎగ్జామ్ రాయండి, పాస్ అయిన తర్వాత దెన్ విత్ ప్యాషన్ స్టార్ట్ వర్కింగ్. ఓకే, సో ఇందులో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో నేను ఫీల్ అయింది ఏంటంటే, మీకు వేరే వాళ్ళకి సర్వ్ చేయాలి అనే డెడికేషన్ ఉంటే తప్ప దీనిలో చేయలేరు. ఎందుకంటే స్టార్టింగ్ 2 to 3 years సార్ చెప్పినట్టు పెద్ద ఇన్కమ్ ఏమి ఉండదు. యూ షుడ్ బి డిసైడెడ్ టు సర్వ్ అదర్ పీపుల్ వితౌట్ మచ్ ఇన్కమ్. సో ఆ సర్వీస్ మెంటాలిటీ ఉంటేనే తప్ప మ్యూచువల్ ఫండ్స్ ఐ థింక్ ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. కానీ అది చేస్తే కనుక ఒక 3 to 4 years 5 years, ఒక 3 yearsలో మీరు ఇన్కమ్ ఫ్లో అనేది చూస్తూ ఉంటారు. దాని తర్వాత పాసివ్ ఇన్కమ్ ఫ్లో అనేది మీకు ఆటోమేటిక్గా వస్తుంది. మీరు వర్క్ చేసినా చేయకపోయినా అఫ్కోర్స్ ఒక డైలీ ఒక 1 to 2 hours వర్క్ చేస్తే మీరు రిలేటెడ్ పీపుల్కి సర్వీస్ ఇచ్చేయచ్చు. ఆటోమేటిక్గా మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది అండ్ క్లయింట్కి కూడా వెల్త్ క్రియేట్ అవుతుంది. అండ్ నా ఎక్స్పీరియన్స్ అని ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ క్లయింట్ సక్సెస్ అవ్వకుండా మనం సక్సెస్ అవ్వాలి. 100%. ఇట్స్ వెరీ క్లియర్. సో నాకు కొంతమంది క్లయింట్స్ ఉన్నారు, సో మా అదర్ స్టార్ట్అప్స్ లో వాటికి ఇన్వెస్ట్ చేసి డబ్బులు లూజ్ అయ్యారు అక్కడ. ఐ లాస్ట్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ ఆల్సో. అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు విత్డ్రా చేసేసారు, మొత్తం దే ఎగ్జిటెడ్ ఫ్రమ్ ద సిస్టమ్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మీ క్లయింట్ సక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
ఓకే, నేను ఆ రిలేటెడ్ అయితే కనుక స్ట్రాంగ్లీ చెప్తాను. సో బీ కేర్ఫుల్, అండ్ మీరు దాని రిలేటెడ్ ట్రైన్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేనైతే ఈవెన్ డే బిఫోర్ ఎస్టర్డే ఐ థింక్ సార్ అరేంజ్డ్ వన్ ట్రైనింగ్. ఎంటైర్ డే ఐ నీడ్ టు సిట్ ఇన్ ఎ హాల్ అండ్ దెన్ లిజన్ అబౌట్ దట్ ట్రైనింగ్. ఒక 20 members అటెండ్ అయ్యాం ట్రైనింగ్ అనేది. సో ఈవెన్ నౌ ఆఫ్టర్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఈవెన్ నౌ చాలా కొత్త పాయింట్స్ ఉన్నాయి. సో కంటిన్యూస్ లెర్నింగ్ అనేది అనదర్ ఇంపార్టెంట్ థింగ్. యా, మీరేమంటారంటే ఈ సెషన్స్ రిలేటెడ్, ట్రైనింగ్స్ రిలేటెడ్, నెక్స్ట్ మనం ఒకసారి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆపేస్తే చాలా, లేదంటే ఇంకా ట్రైనింగ్స్ ఉంటాయా మీ సైడ్ నుంచి? సార్ అదే సార్, ఒక్కసారి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆపేస్తే ఏం జరగదండి. ఓకే, జీరో. ఎవ్రీ డే ఫస్ట్ ఎవరైనా కొత్త అడ్వైజర్ జాయిన్ అయ్యారంటే కనుక ఎవ్రీ డే మినిమం 4 hours ఓకే, దే షుడ్ స్పెండ్ ఫర్ నాలెడ్జ్ ఎక్వైరింగ్ అండి. ఓకే, అది మనకు మేము మా డెస్క్లో ఎవరైతే వచ్చారో వాళ్ళకి కంప్లీట్గా ఒక రిసోర్స్ సెంటర్ అని ఉంటుంది. ఓకే, రిసోర్స్ సెంటర్లో మోర్ దెన్ 600 అటాచ్మెంట్స్ ఉంటాయి ఓకే, ఓన్లీ ఫర్ నాలెడ్జ్. ఓకే, అందులో వీళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తే అంత ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. ఎంత ఎక్కువ నాలెడ్జ్ వస్తే అంత ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ తర్వాత బిజినెస్లో సక్సెస్ కాకపోవడానికి అసలు ఇంకో ఆప్షనే లేదండి. గుడ్ పాయింట్ యాక్చువల్లీ. సో మ్యూచువల్ ఫండ్స్ లో నేనైతే చేసింది అదే. ఫస్ట్ ఒక 1 month కంప్లీట్ నాలెడ్జ్ గెయినింగ్ కి, అప్పుడు ఈ పోర్టల్ కొంత చూశాను, దాని తర్వాత ఆన్లైన్ ఫోరమ్స్ కానీ ఈ కాంటెంట్ చాలా చూసి నేర్చుకుని దాని తర్వాత మిగిలిన చేయడం జరిగింది. సో ఒక 1 month ప్రాపర్ డెడికేషన్ పెట్టి టోటల్ సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకున్నారు అంటే దాని తర్వాత మీరు మంత్లీ మీటింగ్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ మినిమం 2 to 3 మీటింగ్స్ ఉంటాయండి, ఓన్లీ ఫర్ ఇంప్రూవింగ్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూటర్స్. లైక్ ఎగ్జిస్టింగ్, న్యూ, అందరికి సపరేట్ గా మీటింగ్స్ ఉంటూ ఉంటాయి. ఓకే, ఇవి ప్రతి నెల జరుగుతూ ఉంటాయండి. ప్రతి నెల ట్రైనింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. ట్రైనింగ్ సెషన్లో నాలెడ్జ్ ఓరియంటెడ్ సెషన్స్ అండ్ సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెషన్స్ కూడా చేస్తూ ఉంటాం. ఓకే, సో ఐ సమ్టైమ్స్ సెండ్ మై టీమ్ టు దట్, అండ్ సూపర్ లంచ్ ఉంటుంది, అఫ్ కోర్స్ స్నాక్స్ ఇవన్నీ ఉంటాయి, ఫుల్ డే ట్రైనింగ్ ఉంటుంది. సో ఆ డే మొత్తం మీరు కూర్చుని ప్రాపర్గా పాయింట్స్ నోట్ చేసుకుని ఇంప్లిమెంట్ చేశారంటే ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూషన్లో యూ విల్ గెట్ సక్సెస్. సో మన కొంతమంది తెలిసిన క్లయింట్స్ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ కోడ్ తీసుకున్నారు అండ్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో వాళ్ళకి కూడా నేను అదే రికమెండ్ చేస్తాను. ఏంటంటే ఒకటి, మీ అందరు మీరు డైలీ ఒక 1/2 hour ఆర్ 15 minutes అట్లీస్ట్ లెర్నింగ్కి మీరు ఇవ్వాలి. దాని తర్వాత మంత్లీ ఇలాంటి ఒక సెషన్ అటెండ్ అయితే ఐ థింక్ మీకు చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. దాని తర్వాత మీరు క్లయింట్స్తో మాట్లాడితే మీకు అది ప్రాపర్గా ఉంటుంది. సో ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా మీరు వెళ్ళారంటే మాత్రం ఇట్స్ లైక్ గోయింగ్ టు వార్ వితౌట్ నైఫ్. సో ఎక్కువ మీరు డై అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బీ కేర్ఫుల్. యా, యాక్చువల్గా మనం మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే కనుక ఫాస్ట్గా గ్రో చేయాలంటే మీరు జనరల్గా డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చే ఐడియా ఏంటి? ఫాస్ట్గా గ్రో చేయాలి, ఫాస్ట్గా ఏఎం గ్రో చేయాలి. ఫాస్ట్గా ఇప్పుడు మీరు 3 years చెప్తారు, అలా కాకుండా నేను 1 yearలో గ్రో అవ్వాలి. సో దానికి ఏమైనా ఐడియాస్ ఉన్నాయి? కావచ్చు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో 2 types ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. ఓకే, ఒకరు ఎగ్జిస్టింగ్ క్లయింట్ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్, అంటే మేబీ ఆయన ఏదో ఒక ఫీల్డ్లో ఉండి ఒక 1500 clients ఉంటారు, అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇంకో వ్యక్తి ప్యాషన్తో వచ్చి ఎలాంటి కస్టమర్ లేని వాళ్ళు ఉంటారు. ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో ఆయన ఏం చేయొచ్చు అంటే కనుక ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేయిస్తూ ఉంటాం. లైక్ మల్టిపుల్ సెషన్స్, అంటే ప్రతి నెల ఒక్కొక్క సిటీలో 1-2 సెషన్స్ చేస్తూ ఉంటాము. అండ్ అక్కడికి వాళ్ళ ఇన్వెస్టర్స్ని పిలవచ్చండి. లేదు అంటే కనుక వాళ్ళు డెడికేటెడ్గా ఓన్లీ 50 to 100 మెంబర్స్ని వాళ్ళు ఒకే దగ్గరికి అరేంజ్ చేశారు అనుకోండి, మనం అక్కడ అడ్వైజ్ ఇచ్చి ఫాస్ట్గా గ్రో కావచ్చు అనమాట. అంటే 50 మెంబర్స్కి ఒకేసారి అవేర్నెస్ ఇస్తే అందులో నెక్స్ట్ తర్వాత కన్వర్షన్ రేషియో చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఎవరైతే క్లయింట్స్ లేని వాళ్ళు ఉంటారు చూడండి, వీళ్ళు ఏం చేయాలి అంటే కనుక ఫస్ట్ వీళ్ళని వీళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవాలి సార్. దానికోసం మనకు ట్రెడిషనల్ వే పాంప్లెంట్ డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉంది, బట్ అది ఇప్పుడు ఎవరు చేయట్లేరు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ ఐదర్ వాళ్ళు ఏమైనా కోర్స్ నేర్చుకొని అయినా కూడా చేసుకోవచ్చు. అండ్ మన వాళ్ళు టూల్స్ కొన్ని ఇస్తారు, మార్కెటింగ్ ఇమేజెస్ ఇస్తారు, ఈమెయిల్ క్యాంపెయిన్ అని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తామండి. అండ్ ఇలా వాళ్ళు ఈ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ ఉపయోగించుకొని వాళ్ళు క్లయింట్స్ని, అంటే క్లయింట్స్లో వాళ్ళ అవేర్నెస్ పెంచుకోవాలి. పెంచేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వీళ్ళు సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత నాకు ఇంత సబ్జెక్ట్ ఉంది అని చెప్పేసి బయటికి ఎక్స్ప్లోర్ కావాలన్నమాట. ఎప్పుడైతే పబ్లిక్కి వీళ్ళ సబ్జెక్ట్ నచ్చుతుందో, క్లయింట్స్ లేని వాళ్ళు
వాళ్ళ దగ్గరికి క్లయింట్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అది మేబీ 1 month పట్టొచ్చు, 2 months పట్టొచ్చు. అంటే వన్స్ ఫ్లో స్టార్ట్ కావడం, వన్స్ ఒక్కసారి ఫ్లో స్టార్ట్ అయింది అనుకోండి, వాళ్ళ యాక్టివిటీస్ ఎంత యాక్టివ్గా చేస్తే అంత ఎక్కువ రిజల్ట్స్ వస్తుంది. ఓకే, సో ఇక్కడైతే నేనైతే పర్సనల్ రికమెండేషన్ ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ కానీ కానీ స్టార్ట్ చేయడం. అంటే నేను చేసింది స్టార్టింగ్ లో యూ ఆల్సో కెన్ డూ డైలీ. అంటే కాంటెంట్ లేదు కదా అని ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ రిలేటెడ్ ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్స్ రాస్తే మీకు సంవత్సరానికి సరిపడే కాంటెంట్ అనేది వస్తుంది. ఐ థింక్ 2-3 years కాంటెంట్ అనేది వస్తుంది. సో జస్ట్ యూ నీడ్ టు లెర్న్, నేర్చుకుని దాని రిలేటెడ్ ఆ రోజు ఏం నేర్చుకున్నారో అది ఒక వీడియో చేస్తే ఒక 1 minute, దట్ ఈస్ ఎనఫ్. అండ్ పీపుల్ చూస్తూ ఉంటారు అండ్ క్లయింట్స్ వస్తూ ఉంటారు. సో ఐ ఆల్సో రికమెండ్, మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయండి. ఎందుకంటే ఇది పాసివ్ ఇన్కమ్ రిలేటెడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాత్ అని అనుకోవచ్చు. ఎందుకంటే యు ఆర్ మేకింగ్ అదర్ పీపుల్ సక్సెస్ఫుల్. వేరే వాళ్ళు సక్సెస్ అవుతారు, దాంతోపాటు మీరు సక్సెస్ అవుతారు. సో ఈ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ ఆర్ ఫైనాన్షియల్ అడ్వైజరీలో వేరే వాళ్ళు పోతే మీరు సక్సెస్ అవ్వడం అనేది అసలు ఇంపాసిబుల్. ఇట్స్ నెగిటివ్ క్యాలిక్యులేషన్. వేరే వాళ్ళు సక్సెస్ అయితేనే మీరు అవుతారు కాబట్టి వాళ్ళు గ్రో అవుతారు, మీరు గ్రో అవుతారు. యా, దట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు డైరెక్ట్ ఫండ్స్ అండ్ రెగ్యులర్ ఫండ్స్ అని ఒకటి ఉంది. సో ఎక్కువ మంది డైరెక్ట్ ఫండ్స్కి వెళ్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ అడ్వైజర్స్ వెళ్లకుండా డైరెక్ట్ మేము ఆ యాప్స్ లో చేసుకుంటాం అని చెప్పి జిరోదా అని, గ్రో అని, ఇంకా కుబేరా అని ఇలా డిఫరెంట్ యాప్స్ లో చేస్తూ ఉన్నారు. సో why someone should come to a distributor, mutual fund distributor, instead of going directly? ఎక్సలెంట్ క్వశ్చన్ సార్, ఎక్సలెంట్ క్వశ్చన్. చాలామంది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. బట్ ఎవరు ఫేస్ చేస్తున్నారంటే ఎవరి దగ్గర సబ్జెక్ట్ లేదో, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఉండి కూడా సబ్జెక్ట్ లేని వాళ్ళే ఫేస్ చేస్తున్నారు. ఓకే, అండ్ నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను. అసలు వై షుడ్ వి ఇన్వెస్ట్ అండి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అది మనకు తెలవడం కోసం మ్యూచువల్ ఫండ్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వీళ్ళు కష్టపడి ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాత వీళ్ళకి సబ్జెక్ట్ తెలుస్తుంది. అండ్ మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీ, డెట్ 2 ఉంటాయని తెలుసు. ఈక్విటీలో 17 కైండ్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయండి. అండ్ అందులో మళ్ళీ థిమాటిక్ అండ్ సెక్టోరియల్కి వెళ్తే హండ్రెడ్స్ ఆఫ్ కేటగిరీ ఫండ్స్ ఉంటాయి. అండ్ డెట్లో కూడా మినిమం 10 to 12 కేటగిరీస్ ఉన్నాయి. తర్వాత హైబ్రిడ్, ఇలాంటి ఇన్ని ప్రోడక్ట్స్, అంటే ఓవరాల్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో చూసుకుంటే మోర్ దెన్ 3000 స్కీమ్స్ ఉన్నాయండి. ఒక ఇన్వెస్టర్ డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కుంటూ ఉన్నారు. అంటే ఇలా ఆయన పాస్ట్ రిటర్న్స్ చూసి కొంటారండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 years బ్యాక్ ఒక కొత్త ఫండ్ వచ్చిందండి. అది వితిన్ 3 monthsలో ట్రెమండస్ రిటర్న్ వచ్చేసింది. అందరూ కూడా ఆన్లైన్లో చూస్తారు. అంటే లైక్ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి చూడండి, మనీ కంట్రోల్ అని, వాల్యూ రీసెర్చ్ అని, ఇందులో పాస్ట్ రిటర్న్ చూస్తారు, డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటారు. కానీ ఆ ఫండ్లో ఎంత రిస్క్ ఉంది అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఒక ఎగ్జామ్ పాస్ కాకుండా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలియకుండా ఏం చేస్తారు, యాక్చువల్లీ ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సెక్టోరియల్ ఫండ్ ఒకటి, అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ టైమ్ హారిజన్ షుడ్ బి మోర్ దెన్ 7 to 10 years. అది ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. వీళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తారు. 30% పాజిటివ్ రిటర్న్ సిఏజిఆర్ ఇచ్చిన ఫండ్ నెక్స్ట్ ఇయర్లో -30% వస్తుంది. అంటే డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారంటే 30% ఆన్లైన్లో కనిపించేస్తుంది, ఇన్వెస్ట్ చేయగానే వచ్చేస్తుంది అని చెప్పేసి. ఆ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఆంఫీ ఎగ్జామ్ పాస్ అయ్యి ఇన్వెస్ట్ చేసుకుంటే ఏ ఫండ్లో ఎంత రిస్క్ ఉందనేది వాళ్ళకి తెలుస్తుంది. అలా ఒక మ్యూచువల్ ఫండ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న డిస్ట్రిబ్యూటర్ ఉంటారు కదండి, ఈ డైరెక్ట్ ఇన్వెస్టర్స్కి ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి. చాలామంది నా దగ్గర స్టోరీస్ ఉన్నాయి. డైరెక్ట్లో ఈవెన్ 1 lakh ఎస్ఐపి చేసేవాళ్ళు మన డిస్ట్రిబ్యూటర్ కలిసిన తర్వాత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డైరెక్ట్ స్టాప్ చేసి మన దగ్గర 2.5 lakh ఎస్ఐపి చేస్తున్నారు. ఎందుకంటే 1 lakh ఆయనకి రిక్వైర్మెంట్ సరిపోదు అనమాట ఆయన లైఫ్లో ఉన్న గోల్స్కి. అట్లా ఇందాక రిటైర్మెంట్ ప్లానింగ్ చెప్పాను. ఎంతమంది అండి 7% ఫైనాన్షియలీ ఫ్రీడమ్ ఉన్నారు ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 65. అలా మనం ఎంతమందికి అయితే హెల్ప్ చేస్తామో, ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంటే దానికి ఆబ్జెక్టివ్ ఉండాలి. ఆబ్జెక్టివ్ లేని ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఇవాళ ఇన్వెస్ట్ చేస్తారు, రేపు పొద్దున -30% వస్తే విత్డ్రా చేస్తారు, మళ్ళీ ఇంకో ఫండ్ లాస్ట్ 1 yearలో రిటర్న్ కనిపిస్తుంది, అందులో ఇన్వెస్ట్ చేస్తారు, తీసుకుంటారు. కాబట్టి డైరెక్ట్గా వెళ్ళడం అనేది 100% నేనైతే అడ్వైస్ చేయను. డైరెక్ట్ ఇన్వెస్టర్స్ చేసుకుంటారు యూట్యూబ్లో చూసి, అది కానీ యూట్యూబ్లో వచ్చే అడ్వైజ్ వచ్చేసి జనరల్ అడ్వైజ్ అండి. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఎవ్రీవన్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, కడుపు నొప్పి లేస్తుంది అనుకోండి,
మనం ఏం చేస్తాము, దగ్గర ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తీసుకుని అడిగితే ఆ మెడికల్ షాప్ అయినా ఇచ్చేస్తాడు. కరెక్ట్. ఇది జనరల్. ఇప్పుడు ఆ 3 days తర్వాత కడుపు నొప్పి తగ్గలేదు అనుకోండి, ఏం చేస్తాం సార్? డాక్టర్ దగ్గరికి ప్రొఫెషనల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్తాం. ఆ ప్రొఫెషనల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు? ఆ డాక్టర్ ఎక్కడ కడుపు నొస్తుంది, రైటా లెఫ్టా పైన కింద, ఇక్కడ చెప్తాం. మనం రైట్ సైడ్ పైన అని చెప్పామనుకోండి, ఒక స్కానింగ్ రాస్తారు. రాస్తే లోపల గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందని చెప్తాడు. బట్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ మెడికల్ షాప్కి వెళ్తే ఏం చెప్తారు? ఏదో ఒక టాబ్లెట్ ఇస్తారు. బట్ అది మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందా లేదా అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ అండ్ ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఒక క్వాలిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చెప్పగలుగుతాడు. కరెక్ట్. బట్ ఈ 3 days డిలే మూలంగా అది ఇంకా డిసీజ్ పెరుగుతుంది, లోపల ఇన్ఫెక్షన్ వస్తుంది, ట్రీట్మెంట్ అయ్యేది 2 లక్షలు అవుతుంది. ఇన్ఫెక్షన్ పెరిగిపోతే ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది. అలా అనమాట. బట్ మనీ రిలేటెడ్ ఇది తెలియదు కదా, అప్పుడు ఫిజికల్ అనుకోండి ఇమీడియట్ గా తెలుస్తుంది. బట్ మనీ రిలేటెడ్ అది 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది సార్. అప్పటికి టైం అనేది మోర్ వాల్యుబుల్ కదండి. టైం వన్స్ ఒక్క సెకండ్ గడిచిపోయినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా టైం రిటర్న్ రాదండి. అందుకని చెప్పేసి వీళ్ళు అంటే ఒక ఫ్యామిలీ డాక్టర్ ఎలా ఉంటారో ఒక ఫ్యామిలీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఉండడం అవసరం అండి. ఓకే ఫైన్. మ్యూచువల్ ఫండ్స్ లో నేను ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. మన ఓన్ నాలెడ్జ్ ఏదో ఉందని అనుకుని దాంతో ఏదో మంచి బెస్ట్ ఫండ్స్ ఏంటని చెప్పి ఇన్వెస్ట్ చేసేస్తే వర్కౌట్ అవ్వదు. దీనికి చాలా సబ్జెక్ట్ ఉంది. ఈవెన్ నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఆఫ్టర్ 10 years ఆల్సో నేను నేర్చుకుంటూ ఉన్నా, ఇంకా కొత్త కాన్సెప్ట్స్ ఏవి కూడా తెలుస్తూనే ఉన్నాయి, కొత్త స్ట్రాటజీస్ అప్లై చేస్తూ ఉన్నాం. సో డోంట్ గో వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్. ఐఎంపీ ఎగ్జామ్ అంటే మీరు డైరెక్ట్ చేయాలని అనుకుంటే అట్లీస్ట్ ఐఎంపీ ఎగ్జామ్ అయినా రాసి మీరు వెళ్ళండి, డైరెక్ట్లో చేసుకోండి. ఏం లేకుండా చేయొద్దు. రెండోది, వన్స్ ఈవెన్ అది రాసినా కానీ కంటిన్యూస్ నాలెడ్జ్ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్యాక్స్ రూల్స్ మారిపోతూ ఉంటాయి అండ్ ఫండ్స్ రిలేటెడ్ స్కీమ్స్ డేటా మారిపోతూ ఉంటుంది, ఫండ్ మేనేజర్స్ మారిపోతూ ఉంటారు. ఇవన్నీ మీరు ప్రాపర్గా మేనేజ్ చేసుకోకుండా తెలుసుకోకుండా వెళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లం. నెక్స్ట్, మార్కెట్స్ అనేవి అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ ఇన్ని లక్షల లాభం వచ్చిందని ఒకసారి జరుగుతుంది, ఇన్ని లక్షల లాస్ వచ్చిందని ఇన్ని లక్షల కోట్లు లాస్ వచ్చిందని చెప్పి ఒక టైప్ ఆఫ్ న్యూస్ ఉంటుంది. ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. గోల్డ్ ఒక టైంలో బాగా పెరుగుతుంది, లార్జ్ క్యాప్ ఫండ్స్ అనే ఒక కేటగిరీ ఉంది, అది ఒకసారి పెరుగుతుంది, స్మాల్ క్యాప్ అనేది ఒక కేటగిరీలో పెరుగుతూ ఉంటుంది. యూ హ్యావ్ టు నో ఆల్ దిస్, దెన్ ఓన్లీ మీరు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. సో వెల్త్ క్రియేషన్ అనేది జస్ట్ లైక్ దట్ అయిపోతే అవ్వదు, ఇట్స్ అ సైన్స్. ఓకే, సో బీ కేర్ఫుల్ వైల్ యూ డూయింగ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వితౌట్ నాలెడ్జ్. If you have knowledge, that's well and good, but keep updating the knowledge. Mutual fund distributor పనిచేయడం మూలంగా సొసైటీకి ఏమైనా బెనిఫిట్ ఉందని అంటారు? 100% సార్. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక ప్లానింగ్ ఇచ్చేసి ఆయన ఒక గోల్ని అచీవ్ చేసేటానికి మ్యూచువల్ ఫండ్ మంచి స్కీమ్స్ మనం సజెస్ట్ చేసాము అనుకోండి, ఆయన లైఫ్లో ఒక అంటే లైక్ అన్అచీవబుల్ అంటే లేకుంటే జనరల్గా ప్లాన్డ్ కంటే అన్ప్లాన్డ్ కంటే ప్లాన్డ్ అనేది కొంచెం పబ్లిక్కి కంఫర్ట్నెస్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇవాళ రోజున నేను మంత్లీ ఒక 50,000 ఖర్చు పెడుతున్నాను, కానీ లాంగ్ టర్మ్లో ఆఫ్టర్ నేను రిటైర్మెంట్ ఇంకో 20 years తర్వాత కావాలి అనుకుంటే కనుక సేమ్ ఎక్స్పెండిచర్ అనేది మంత్లీ 2 lakhs అవుతుంది. కానీ అది నాకు జనరల్గా తెలుస్తుందా ఒక కామన్ మ్యాన్గా? ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనే ఒక ఎనిమీ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది, కానీ అది గుర్తించలేరు. ఇలా వీళ్ళు గుర్తించి పబ్లిక్కి వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత ఒక కంఫర్టబుల్ రిటైర్మెంట్ ఇచ్చినా లేకుంటే ఎనీ గోల్కి కంఫర్టబుల్గా వాళ్ళు అచీవ్ అయ్యే విధంగా చేయడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారు. చేయడం వల్ల వాళ్ళు ఫస్ట్ సంతోషంగా ఉంటారు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది పబ్లిక్కి. దీనితో పాటు ఇక్కడికి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడికి వెళ్తాయి సార్? ఇండైరెక్ట్గా ఇండియన్ ఎకానమీలోకి వస్తాయి. ఎకానమీలోకి ఎక్కువ మనీ వచ్చింది అనుకోండి, ఎకానమీ స్టేబుల్గా గ్రో అవుతుంది. లైక్ ఇప్పుడు ఇందాక ఎస్ఐపి మీరు అడిగారు, ఇండియాలో ఎస్ఐపి టుడే ఎస్ఐపి ఎంత ఉంది ఐడియా ఉందా సార్? 30,000 crores ఆఫ్ ఎస్ఐపి రన్నింగ్లో ఉంది. అంటే ప్రతి నెల 30,000 కోట్లు ఇన్వెస్టర్స్ బ్యాంక్ నుండి వచ్చేసి ఇండియన్ ఎకానమీలోకి వస్తుందంట. అంటే సంవత్సరానికి 30,000 crores అంటే 3.6 lakh crores అనేది వస్తుంది. అండ్ జనరల్గా మీరు వినే ఉంటారు, స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఎఫ్ఐఎస్ మనీ విత్డ్రా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి దానివల్ల పడుతుంది అని. ఈ ఎఫ్ఐఎస్ విత్డ్రా చేస్తూ మార్కెట్ పడేటప్పుడు మన ఇన్వెస్టర్స్ మనీ వచ్చేసి ఆ మార్కెట్ని ఆపుతుంది అక్కడ.
ఇలా మనం సొసైటీకి కూడా హెల్ప్ చేస్తున్నట్టు ఇండియన్ ఎకానమీకి కూడా అండి. రైట్. ఓకే, ఒక 5 to 8 years బ్యాక్ మనం చూసుకుంటే కనుక ఫారిన్ ఇన్వెస్టర్స్ FIIs అంటారు, వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోతాయి, అంటే వాళ్ళు మనీ తీసేసుకుంటే కనుక ఇండియన్ ఎకానమీ మీద చాలా ఇంపాక్ట్ పడేది. బట్ ఈవెన్ నేను రీసెంట్ గా BRK న్యూస్ వీటిల్లో లైవ్ చేస్తున్నప్పుడు పెద్ద ఇంపాక్ట్ లేదు. ఈవెన్ FIIs వచ్చినా ఉన్నా వెళ్ళిపోయినా అయితే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది, వెళ్ళిపోయినా పర్లేదు. ఎందుకంటే మన DIS మన ఇండియాలో ఉండే ఇన్వెస్టర్స్ బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇండియన్ ఎకానమీ అనేది ఆల్మోస్ట్ స్టేబుల్ అయింది. స్టాక్ మార్కెట్ పెద్దగా అప్స్ అండ్ డౌన్స్ రావట్లేదు ఈవెన్ వీళ్ళు వెళ్ళినా కానీ. సో దట్ ఈస్ అనదర్ బెనిఫిట్. అండ్ ఇంకొకటి చూసుకుంటే సొసైటీ వైజ్ ఎవరైనా కానీ వాళ్ళ అమ్మాయికి లేదంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి, లైక్ అమ్మాయి మ్యారేజ్ అన్నా కానీ ఎడ్యుకేషన్ అయినా కానీ అబ్బాయి అమ్మాయి కానీ ఈ రిలేటెడ్ గోల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ రిటైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ గోల్. దీనికి సఫిషియెంట్ మనీ లేదని అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక 50 లక్షలు ఎడ్యుకేషన్కి అవుతుంది, కానీ ఈయన ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అది 30 లక్షలు అయింది, దెన్ 20 లక్షలు అప్పులు తీసుకోవాలి. అక్కడ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ చేద్దామని అనుకున్నప్పుడు ఒక 30 లక్షలు ఖర్చు అవుతుంది. బట్ ఆయన ఫిక్స్డ్ డిపాజిట్, ఇన్సూరెన్స్ స్కీమో లేదా పోస్ట్ ఆఫీసు వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఓన్లీ 20 lakhs అయింది, 30 లక్షలకి 20 లక్షలు వచ్చింది, మళ్ళీ 10 లక్షలు అప్పు తీసుకోవాలి. అలా కాకుండా ప్రాపర్ ప్లానింగ్ తో ఒక డిస్ట్రిబ్యూటర్ని, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కాంటాక్ట్ అయ్యి ప్రాపర్ ప్లానింగ్ తీసుకుంటే కనుక దెన్ గోల్ మీటింగ్ అనేది ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ 10 లక్షలు అప్పు తీసుకున్న చోట మేబీ 1-2 లక్షల్లో అప్పు రావచ్చు, లేదంటే అది కూడా అవసరం లేకపోవచ్చు. ఆ 50 లక్షల ఎడ్యుకేషనల్ లోన్ దగ్గర మేబీ ఒక 5-6 లక్షలు తీసుకొని రావాల్సి ఉండొచ్చు. బట్ మొత్తం 50 లక్షలు అనేది లైక్ అంత పెద్ద అప్పుల్లోకి వెళ్లకుండా మనం సొసైటీని కాపాడినట్టు అవుతుంది. సో మీరు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ లోకి వచ్చి ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ పీపుల్ ఫర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ కూడా గైడ్ చేద్దామని అనుకుంటే నేను సార్ నెంబర్ ఇస్తాను, లేదంటే ఒక ఫామ్ ఇస్తాను. ఇక్కడ ఆ ఫామ్ ఫిల్ చేయండి, డైరెక్ట్లీ మన సార్ టీమ్ కాంటాక్ట్ చేస్తారు. రమేష్ గారు వాళ్ళ టీం ఉన్నారు, ఈజ్ ఎ క్లస్టర్ హెడ్ కాబట్టి ఆయన కాల్ చేయలేరు. సో హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఫ్రమ్ 0 to that సక్సెస్. ఓకే. అండ్ నెక్స్ట్ అండి, ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ మన ప్రుడెంట్లో ఏమన్నా టూల్స్ ఉన్నాయా? ఎస్ సార్, మెనీ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. ఈ క్యాలిక్యులేటర్స్ ఏంటంటే అన్ని రకాల సొల్యూషన్స్కి మనకు ఆన్సర్ ఎక్కడ వస్తుంది, బట్ ఆ క్యాలిక్యులేటర్ ఎలా వాడాలి అనేది మనం నేర్పిస్తాం. ఓకే, జనరల్గా ఏమేమి గోల్స్ ఉంటాయి దీనిలో క్యాలిక్యులేషన్స్లో? సార్ సింపుల్గా లాంగ్ టర్మ్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ గోల్స్ వచ్చి రిటైర్మెంట్, చైల్డ్ ఎడ్యుకేషన్, చైల్డ్ మ్యారేజ్ అండ్ ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే ఇవి కాకుండా మీరు ఎనీ ఫైనాన్షియల్ రిలేటెడ్ అంటే ఫ్యూచర్లో మనకి ఎక్కువ మనీ అవసరం. ఇప్పుడు మీరు ఒక 3 years తర్వాత ఫారెన్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు, ఫారెన్ ట్రిప్, దానికి కూడా మనం ఇక్కడ సొల్యూషన్ ఇవ్వచ్చు అనమాట. లైక్ ఒక SIPని దానికి అటాచ్ చేసేసి ఇవ్వచ్చు. అండ్ కస్టమర్స్ కోసం వాళ్ళ గోల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు గోల్ క్రియేషన్ చేసుకొని వాళ్ళ గోల్ ఎంతవరకు అచీవ్ అయిందో కూడా వాళ్ళు, మనం ఒక యాప్ ఉంటుంది అండ్ లాగిన్ కూడా ఉంటుంది, ఫండ్స్ బజార్ అనండి. అందులో అకౌంట్ యాక్టివేట్ చేసుకుంటే కనుక దే కెన్ అండ్ మానిటర్ దేర్ గోల్స్. ఓకే, గ్రేట్. యా, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనకి నాలెడ్జ్ ఉన్నా కానీ ప్రాపర్ టూల్స్ లేకపోతే, ఈవెన్ మీకు ఎగ్జాంపుల్ ఒక కార్ ఆర్ బైక్ రిపేర్ చేయడం వచ్చు, బట్ దాని రిలేటెడ్ రెంచులు లేవనుకోండి, ఏం చేస్తారు? ద సేమ్ వే ఫైనాన్షియల్ ప్లానింగ్ లో కూడా మీకు నాలెడ్జ్ ఉంది, బట్ ఆ రిలేటెడ్ టూల్స్ లేకపోతే మీరు స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. కానీ ప్రుడెంట్, ఫండ్ బజార్ వీటి ప్లాట్ఫామ్స్ లో ప్రాపర్ టూల్స్ అయితే నేను కూడా చెక్ చేస్తాను మల్టిపుల్ టైమ్స్. సో ఆ టూల్స్ అయితే ఉన్నాయి, సో యూ కెన్ యూటిలైజ్ దట్ అండ్ కెన్ గ్రో. సో యా, దట్స్ ఇట్ అండి ఫ్రమ్ మై సైడ్. సో మీరు ఏమైనా ఫైనల్ గా చెప్పాలని అనుకుంటున్నారా? ఒకటే అండి, ది బెస్ట్ ఇండస్ట్రీ, ది బెస్ట్ అండ్ ఆపర్చునిటీ అన్లిమిటెడ్. అండ్ ఎంత ఎక్కువ మందికి మనం హెల్ప్ చేయాలనుకుంటే మన ఇన్కమ్ కూడా అంత గ్రో అయిపోతుంది. అండ్ ఇన్కమ్ లేదే అనుకునే వాళ్ళు అపోహ మాత్రమే, బట్ లాంగ్ టర్మ్ లో ఇన్కమ్ ఉంటుంది. అండ్ ఇన్వెస్టర్స్ కూడా, ఈవెన్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఇందాక అడిగారు కదండి, చాలా మంది డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసి, అంటే మార్కెట్ గ్రో అయినప్పుడు వాళ్ళకేం ప్రాబ్లం లేదు, కానీ మార్కెట్ లో లాస్ట్ 1 year రిటర్న్స్ నిఫ్టీ, సెన్సెక్స్ చూసుకుంటే ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంది. బట్ ఇలాంటి టైంలోనే కొన్ని ఫండ్స్ పాజిటివ్ 6-7% రిటర్న్ ఇస్తే, కొన్ని ఫండ్స్ నెగిటివ్ 12% రిటర్న్ ఇచ్చాయి. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే గనక ప్రతి ఫండ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ ఫండ్ మేనేజర్ గ్రోత్ స్టైల్ ఫాలో అవుతున్నాడా లేకుంటే వాల్యూ స్టైల్ ఫాలో అవుతున్నారా, ఇవన్నీ మనం మార్కెట్లో ఉంటే తెలుస్తుంది. కాబట్టి ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా ఒకనొక టైంలో వాళ్ళు కంపల్సరీ దే ఫైండ్ ఏ అడ్వైజర్, డిస్ట్రిబ్యూటర్. ఆ లోపల మనం ఇందులో సర్టిఫైడ్ ఉన్నాము అంటే గనక డెఫినెట్లీ ఎక్కువ మంది మనకి ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ అన్లిమిటెడ్ ఆపర్చునిటీ, ఇందాక చెప్పాను 7,000 పబ్లిక్కి హైదరాబాద్లో
ఓన్లీ ఒక్క అడ్వైజర్ ఉన్నారు. అదే మనం రూరల్ ఏరియాకి వెళ్తే మీకు అసలు అడ్వైజర్స్ దొరకడం చాలా కష్టం అండి. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అసలు లైసెన్స్డ్, ఈవెన్ లైక్ అంటే నాది ప్రాపర్ నల్గొండ డిస్ట్రిక్ట్, అక్కడ యాంఫీలో మనం ఎక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో మనం సెర్చ్ చేసుకోవచ్చు అండి. AmphiIndia.com లోకి వెళ్ళి డిస్ట్రిబ్యూటర్ కార్నర్ అని ఉంటుంది. అక్కడ మీరు ఎనీ డిస్ట్రిక్ట్ పేరు కొట్టేస్తే కనుక ఆ ఏరియాలో ఆ సిటీలో ఎంతమంది ఉన్నారో కనిపిస్తుంది. లాట్ ఆఫ్ ఆపర్చునిటీ దేర్ అండి. అయితే మనం ఇది ఎనీవేర్ బిజినెస్ గా ఇక్కడ చేసుకోవచ్చు త్రూ ప్రూడెంట్ అనమాట. ఇక్కడ కూర్చొని మనం ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ ఇవ్వచ్చు. అలాంటి టూల్స్ ఉన్నాయి. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే వాళ్ళు ఎంపానల్ అవుతున్నారో వాళ్ళకి కంప్లీట్ అంటే ఇక వాళ్ళు ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు అనే విధంగా అన్ని టూల్స్ ఇక్కడ దొరికిపోతాయండి. నా పర్సనల్ రివ్యూ కూడా చెప్తాను. ఫండ్ బజార్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ప్లాట్ఫామ్. ఎందుకంటే నేను మల్టిపుల్ టైమ్స్ యూస్ చేస్తూ ఉంటాను టు చెక్ క్లయింట్స్ రిలేటెడ్ పోర్ట్ఫోలియోస్ ఇవన్నీ కూడా. దట్ ఈస్ వన్. రెండోది ఏంటంటే ఇది ఇట్స్ నాట్ ఎ ప్రమోషన్ ఆఫ్ దిస్ ఫండ్ బజార్ ఆర్ ప్రమోషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్. ఎందుకంటే దిస్ ఈస్ ద సెగ్మెంట్ మెజారిటీ పీపుల్ మిస్సింగ్. ఎందుకంటే ఈక్విటీస్లో మన వాళ్ళకి నాలెడ్జ్ అనేది లేదు. అండ్ మహారాష్ట్ర, ముంబై, ఢిల్లీ ఇటు సైడ్ చూసుకుంటే కనుక వాళ్ళు 100 కోట్లు చేస్తే మన వాళ్ళు ఈవెన్ 10 కోట్లు కూడా చేయట్లేదు ఇన్వెస్ట్మెంట్స్ అనేది. సో అంత డిఫరెన్స్ అనేది మన దగ్గర ఉంది. సో మన వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి. దట్ ఈస్ వన్. సో ఎడ్యుకేషన్ అనేది ఎవరు 1% చేయలేడు. ఈవెన్ నేను కూడా వీడియోస్ చేస్తున్నాను, లాట్ ఆఫ్ కాంటెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాం, లాట్ ఆఫ్ నాలెడ్జ్, వెబినార్స్, సెమినార్స్ ఇవన్నీ చేస్తున్నాం. బట్ 1% వల్ల అది అవ్వదు. మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆ ఇండస్ట్రీ మీద ఉంటే కనుక మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ బెనిఫిట్ అవుతారు. బట్ దీనిలో ఇన్కమ్ అయితే కనుక స్టార్టింగ్ కొంచెం ట్రబుల్ ఉంటుంది. అది అర్థం చేసుకుని ప్యాషన్తో వచ్చి పీపుల్కి సర్వ్ చేద్దామని అనుకుంటే కనుక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీ. అండ్ ఫండ్ బజార్ అయితే కనుక మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి, మల్టిపుల్ అదర్ హెల్పింగ్ సపోర్ట్ అనేది ఫండ్ బజార్ నుంచి ఉంటుంది. ఈవెన్ నా రిలేటెడ్ కూడా మల్టిపుల్ ట్రైనింగ్స్ ఐ డూ అటెండ్ ఫ్రమ్ ద ఫండ్ బజార్. దే ఆర్ ఎక్సలెంట్. సో ట్రై టు లెర్న్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ and try to serve the nation, try to serve the people so that it will help everyone. Okay, wish you all the best. And ee related form aithe ganaka nenu ikkada kindistanu, so try to check the form or else contact our customer care, they also guide you. Yeah, thank you. Okay, and meeraithe edana final message chepdamani anukunnara? Same sir, ivala 70 lakh crores unna industry. Okay, next 2047 oka 22 years lo మినిమం 58 ఫోల్డ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 58 ఫోల్డ్స్. ఓకే, 58 టైమ్స్. అండ్ ఇందులో ఇన్కమ్ చెప్తున్నాను కదండి, తక్కువ కనిపిస్తుంది కానీ లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ ఎఫెక్ట్. ఇవాళ మీరు 100 రూపీస్ సంపాదించిన ఆఫ్టర్ 5 years తర్వాత మీరు తలుచుకుంటే మంత్లీ 10 lakhs కూడా సంపాదించే అంత పొటెన్షియల్ ఇండస్ట్రీలో ఉందండి, ఆపర్చునిటీ. అండ్ ఫైనల్ ఒక ఎగ్జాంపుల్ అండి, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారు, 2010లో ఇండస్ట్రీకి వచ్చారు. అండ్ ఆ టైంలో ఆయన శాలరీ అరౌండ్ 50 to 60,000 ఉండే అండి. ఆయన అంతకుముందు 5 years నుండి ఎస్ఐపి చేసి రిటర్న్స్ బాగా వచ్చేసి ఆయన ఓన్లీ ప్యాషన్ తోటి నాకు ఇంత మంచి రిటర్న్స్ వచ్చాయి, పబ్లిక్కి జస్ట్ హెల్ప్ చేయాలన్న ఇంటెన్షన్ తోటి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు. ఆ రోజు ఒక 2 years తర్వాత ఇక్కడ ఇన్కమ్, సాఫ్ట్వేర్ ఇన్కమ్ మ్యాచ్ అయిపోయింది అనుకుంటా. తర్వాత సాఫ్ట్వేర్ని వదిలేశారు. ఎగ్జాంపుల్గా 2012 నుండి ఇప్పటి వరకు కూడా సాఫ్ట్వేర్లో ఉండి 70,000 వచ్చే వ్యక్తికి ఇవాళ ఎంత వచ్చి ఉండేదండి? మేబీ ఒక 2 lakhs, 2.5 lakh అలా ఉండొచ్చు. టుడే హిస్ ఇన్కమ్ ఈస్ అబౌవ్ 50 lakhs per month. 50 lakhs. Oh, nice. అంటే ప్యాషన్ తో చేస్తే పాసిబిలిటీ ఉంది. Okay. ప్యాషన్ ఉండాలి. Passion. Yeah, it's very important. ప్యాషన్ లేకుంటే ఇందులో సక్సెస్ కావడం కష్టం. Okay. అండ్ ఫస్ట్ నా అడ్వైజ్ ఏంటి అంటే కనుక ఎవరైతే ఇందులోకి రావాలనుకుంటున్నారో, మేబీ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే కనుక ఇనిషియల్గా 2 to 4 hours ఈ ఇండస్ట్రీకి పెట్టండి, రిమైనింగ్ 8 hours వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వచ్చే దగ్గర పెట్టండి. ఆఫ్టర్ 3 years తర్వాత అక్కడ ఇన్కమ్ కంటే ఇక్కడ మ్యాచ్ కాగానే ఫుల్ టైంలోకి రండి. యు ఆర్ ద కింగ్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ. ఇట్స్ అ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. సో ట్రై టు ఫాలో ఇట్. అండ్ ఒకసారి పాడ్కాస్ట్ ఇంకొకసారి చూడండి, యూ విల్ గెట్ అ మోర్ క్లారిటీ. ఇన్ కేస్ కావాలంటే కనుక ఐ కెన్ అరేంజ్ 1-on-1 కాల్ ఆర్
మీటింగ్ విత్ ద రమేష్ గారు ఆల్సో ఇఫ్ యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్. ఓకే, జనరల్గా వాళ్ళ టీమ్ అవైలబుల్ ఉంటారు, రమేష్ గారు అంటే కొంచెం బిజీ ఉంటారు కాబట్టి విల్ ట్రై. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వాసుచల్ల వెల్త్ టాక్స్. థ్యాంక్ యూ.